సుగవాసి ప్రసాద్ బాబుని హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అడ్డుకున్నారు. అది చాలా అవమానం. అది ప్రతి ఒక్కటి హైకమాండ్కు తెలిసి జరుగుతుందనుకోవడం పొరపాటు. రాజకీయంలో మీకు తెలియదేం కాదు, ఏ నియోజకవర్గానికి ఏ జిల్లాకు ఆ జిల్లా పరిధిలో రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. మంత్రి యొక్క లెటర్ లేకోకుండానో లేదా మంత్రి సహకారం లేకోకుండానో మీకు జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారు? అసలు చమర్తి జగన్మోహన్ రాజుని తప్పించి ఎలా ఇచ్చారు? ఎవరి రికమెండేషన్తో ఇచ్చే కాదు, కార్యకర్తల సపోర్టు. ఎప్పుడు వచ్చామన్నది కాదన్న, బుల్లెట్ తిరిగిందా లేదా? మంచి టీంను తయారు చేయాలనే ఉద్దేశంతోనే లోకేష్ బాబు గారు ఈసారి ప్రత్యేకమైన దృష్టి సారించి సెలెక్ట్ చేశారు. సుభాష్ ప్రసాద్ బాబు మీద కనబరిచిన ప్రేమ ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం మీద కనబరిచి ఆయనకే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి ఉంటే సుబ్రహ్మణ్యం గారు గౌరవంగా ఇక్కడే ఉండేవారు కదా. ఆయనకు జరిగిన అన్యాయానికి ఆయన బయటికి వెళ్ళిపోయాడు, కానీ అన్యాయం జరిగిందా? రాయచోటిని 2009కి ముందు తీసుకుంటే రాయచోటి వేరు, లక్కిరెడ్డిపల్లి వేరు. ఇప్పుడు కలిసిపోయానమాట. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములను తీసుకుంటే ఇద్దరు అన్నలు వచ్చేసి పార్టీ నుండి వైసీపీ లేకపోయారు, తమ్ముళ్ళు మాత్రం టీడీపీలో ఉన్నారు. ఇక్కడ ఎంత మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత పాలకొండ కొడుకులమైనా ఎవరు ఎత్తపై సీట్లో కూర్చోబెట్టేయలేదు. మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నరసింహరావు గారు నిరూపించుకోలేదా? కానీ ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా మీరు మంత్రితో కలిసి పనిచేయలేకపోతున్నారు కదా. ఆ గ్యాప్ ఇద్దరికీ ఉంది. నేనేదో మూసిపెట్టేసి దాచిపెట్టేసి లేదు బాగున్నాము, అవన్నీ మీరు పెడతాండరు ఇంకోరు పెడతాండ్రు అని చెప్పేదానికైతే లేదు, కానీ గ్యాప్ అయితే ఉంది. సార్, రాజంపేటలో 2024 ఎన్నికల్లో మండిపల్లి కుటుంబం సహకరించడం లేదు అనుకుంటాం మీరు. మరి చమర్తి కుటుంబం సహకరించలేదా? సహకరించలేదు. అప్పటి ఎస్పీ తుపాకీ ఎక్కువ పెడితే దమ్ముంటే కాల్చు అని చొక్కా ఇలా చింపి ఛాతి చూపించిన గొప్ప నాయకుడు పాలకొండ రాయుడు గారు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ స్థాయిలో సుభాష్ ప్రసాద్ బాబు అగ్రెసివ్ పాలిటిక్స్ చేయలేకపోతున్నాడు. మరి ఈయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఉన్నంత ప్రేమ ఇది ఈ పాలిటిక్స్ మీద ఉందా లేదా అని చాలామంది అంటున్నారు. సొంతంగా వ్యాపారం చేసుకుంటే డబ్బు సంపాదించుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారము అంటారు. పరిస్థితులు కాలాలను బట్టి రాజకీయం మార్చుకుంటూ వెళ్ళాలి. స్థానిక సంస్థలకు సర్వం సిద్ధం. అవునా? 100% రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని తీసుకుంటారా? పులివెందల రూరల్ జెడ్పీటీసీ కావచ్చు, ఒంటిమిట్ట జెడ్పీటీసీ జరిగిన ఎన్నికలకు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయో అలాగే ఉంటాయా? సేమ్. ఏం ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదా? ఏం ప్రజాస్వామ్యబద్ధంగా జరపకపోతే రాజంపేట అధ్యక్షుడిగా సుభాష్ ప్రసాద్ బాబుకి ఎమ్మెల్యేగా వెళ్ళాలని ఉందా లేదంటే ఎంపీగా వెళ్ళాలని ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఏం ఆర్డర్ చేస్తే అది. చంద్రబాబు గారు కోటరైనా లోకేష్ గారు కోటరైనా మీరు భలే చెప్తారు. జిల్లా కేంద్రాన్ని కోల్పోయారు, వర్గాలు ఉన్నాయి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి 2.0 అంటున్నారు. మరి ఎలా తట్టుకుంటారు అసలు? మీరు ఇక్కడ చేసిన అభివృద్ధిని కూటమి ప్రభుత్వ పరిపాలనను చూసి ప్రజలు ఓట్లేస్తారు, కానీ అవతలలో ఏమి విన్యాసాలు చేసినా గెలిచేదేమి ఉండదు. వాళ్ళు కూడా అదే చెప్పారనమాట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ ఇయర్. మరి ఎలా? ఈసారి పాదయాత్రలో తెలుగుదేశం చేసిన అభివృద్ధే కనిపిస్తుంది తప్ప ఎక్కడ వ్యతిరేకత కనిపించింది. సూపర్ అన్న, సూపర్ చెప్పారు. చూద్దాము ఏం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఏం కనిపిస్తుంది చూద్దాం. హలో, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ పైర్సిటీ. ఈరోజు మన అతిథి అన్నమయ్య జిల్లా అంటే రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. అది లావైనట్టున్నారు, సంతోషం ఎక్కువైంది. ఏం లేదు, జిల్లా అధ్యక్షుడైనాక బయట తినడం ఎక్కువైంది. ఎక్కువైపోయిందా? ఓకే, ఎక్కువ కూడా ఈ మధ్యన పర్యటనలోనే ఉంటున్నారు కదా. అవునవును. ఎలా ఉందన్న? హ్యాపీగా ఉందా అంటే లోపల ఇంకా ఫీలింగ్ ఏమన్నా ఉందా? ఏం లేదన్నా, చాలా సంతృప్తిగా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సేవ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ అవకాశం నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను నమ్మి కల్పించారు. నా చైతన్యంత వరకు వాళ్ళకి న్యాయం చేస్తే చాలని అనుకుంటున్నాను.
నాకు సుగవాసి కుటుంబానికి టీడీపీకి ఉన్న సంబంధము అనుబంధం అందరికి తెలిసిందన్న. ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాలో తీసుకుంటే ఒక వర్గము, ఒక పెద్ద వర్గము, ఒక పెద్ద సమూహము ఎవరికైనా ఉంది అంటే ఒక ఇద్దరు పేర్లు చెప్తే వాళ్ళలో 1-2 పేర్లలోనే సుగవాసి కుటుంబం నిలబడుతుంది. అంటే పాల్కొండ రాయుడు గారికి అంత పేరు అనమాట. ఆ పేరుకి టీడీపీకి ఆ సంబంధం ముందు నుంచి ఉందన్నమాట. అది మంచి బాంధవ్యమే ఉంది. అలాంటిది మధ్యలో కొద్దిగా కట్ అయిందనమాట. అంటే ఐ థింక్ ఒక ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఒక విషయం దాంట్లో మధ్యలో కట్ అయింది. ఎంతలా అంటే సుగవాసి కుటుంబ అసలు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినట్టు సార్వత్రిక ఎన్నికలు వచ్చినట్టు సుగవాసి కుటుంబం పేరు పరిశీలన లేకోకుండా జరగదనమాట. అలాంటిది అక్కడ కట్ అయింది. పాలకొండరాయుడు లాంటి వ్యక్తి, టీడీపీకి ఎంతో సేవ చేసిన వ్యక్తి, ఆ కుటుంబానికి టీడీపీకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందని చెప్పాను కదా. అలాంటి వ్యక్తి చనిపోయినా కూడా పార్టీ నుంచి ఒకరు రాలేదు. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు రాలేదన్నమాట. అక్కడ అయిపోయింది. ఆ తర్వాత కూడా ఆ కుటుంబానికి పెద్దగా లేదు. ఇక పెద్ద కుమారుడికి అవమానం జరుగుతుందని రాజంపేట ఇన్ఛార్జ్ కూడా పెద్ద కుమారుడు పార్టీయే మారిపోయారు. ఇక సుగవాసి కుటుంబానికి టీడీపీకి ఇంకా చెల్లించి అనుకున్నాం. ఇది కట్ చేసి సీన్ కట్ చేస్తే ఇంకా దీనికన్నా ముందు ఇంకొక అంశం ఉంది. లాస్ట్ ఇయర్ నవంబర్ అనుకుంటా, ఐ థింక్ నవంబర్ ఆర్ అక్టోబర్, చంద్రబాబు నాయుడు చిన్న మండలంకి వచ్చినప్పుడు, సీఎం హోదాలో వచ్చినప్పుడు సుగవాసి ప్రసాద్ బాబుని హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అడ్డుకున్నారు. అది చాలా అవమానం. అది అంటే ఒక అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన సుగవాసి ప్రసాద్ బాబుని సీఎం హెలిప్యాడ్ దగ్గరికి అలో చేయలేదు, అడ్డుకున్నారు. అది ఎవరు చేశారు ఏం కదా మనకు లోతు కానీ అడ్డుకున్నారు. అంత పెద్ద అవమానంతో ఇక కష్టమే అనుకుంటున్నాను. సీన్ కట్ చేసి ఒక్కసారిగా జిల్లా అధ్యక్షత ఎలా సాధ్యమైంది? అది కూడా చమర్తి జగన్మోహన్ రాజును తప్పించి ఆయనను రాజంపేట కన్ఫైన్ చేసి రాజంపేట సమయ ఇన్ఛార్జిగా ఇస్తూ సుగవాసి ప్రసాద్ బాబుకు జిల్లా అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారు? ప్రతి ఒక్కటి హైకమాండ్కు తెలిసి జరుగుతుంది అనుకోవడం పొరపాటు. రాజకీయంలో మీకు తెలియదేం కాదు. ఏ నియోజకవర్గానికి, ఏ జిల్లాకు ఆ జిల్లా పరిధిలో రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా జరిగిన ఇష్యూసే తప్ప అవన్నీ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ తెలిసి జరిగినాయనైతే నేను అనుకోవడం లేదు. ఇంకా సుబ్రహ్మణ్యం అన్న వైసీపీకి వెళ్ళాక రాజంపేట ఇన్ఛార్జ్గా జగన్మోహన్ రాజుకి అది పీరియడ్ అయిపోయింది. ఆయన ఇన్ఛార్జ్గా వేశారు. సారు నన్ను పిలిపించి మాట్లాడి ఈ పదవి అప్పచెప్పడం జరిగింది. దీంట్లో రకరకాల వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే పార్లమెంట్ పరిధిలో నాన్నకుండే పేరు, నాన్నకుండే ఆ నేమ్ నన్ను కాపాడింది బాగా. ప్రతి కార్యకర్త కడప జిల్లాలోనే కడప జిల్లాలో నేను అధ్యక్షుడికి అయ్యేదానికి నేను చెప్తున్నాను. కార్యకర్తల సపోర్ట్ మెయిన్, లీడర్ల సపోర్ట్. ప్రతి ఒక్కరూ ఎవరి దగ్గర ఉన్నా కూడా ఐవీఆర్ఎస్ కాల్స్లో అయితే ఏమి, ఎక్కడైనా సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇవ్వడంలో కూడా నన్ను వ్యతిరేకించే వాళ్ళ దగ్గర ఉన్న లీడర్లు కూడా నన్ను బాగా సపోర్ట్ చేసి సార్కు పాజిటివ్గా నేను తెప్పించారు. సార్ ఆ నమ్మకంతోనే నాకు ఇచ్చాడు. ముఖ్యంగా కిషోర్ కుమార్ రెడ్డి గారు కానీ, షాజహాన్ గారు కానీ వీళ్ళంతా నన్ను బాగా సపోర్ట్ చేశారు. మన రూపానంద రెడ్డి గారు వీళ్ళంతా. ఓకే, కిషోర్ కుమార్ రెడ్డి ఓకే, మాజీ ముఖ్యమంత్రి సోదరుడు. ఆయన ఒక పీలేరు ఎమ్మెల్యే. రాయచోటి నుంచి ఒక మంత్రి ఉన్నాడు, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన ఒక మంత్రి యొక్క సహకారం లేకోకుండా, మంత్రి యొక్క లెటర్ లేకోకుండానో, లేదా మంత్రి సహకారం లేకోకుండానో మీకు జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారు? అసలు చమర్తి జగన్మోహన్ రాజును తప్పించి ఎలా ఇచ్చారు? అది ఎవరి రికమెండేషన్తో ఇచ్చే కాదు, కార్యకర్తల సపోర్టు, సారు అనుగ్రహం ఉంటే చాలు. ఎవరైతే చేయగలుగుతారు, ఎవరైతే కార్యకర్తలకు న్యాయం చేయగలుగుతారని మీరు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పార్లమెంట్ అందరి అధ్యక్షులను చూసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో వాళ్ళని తీసుకొని వచ్చారు. మంచి టీంను తయారు చేయాలనే ఉద్దేశంతోనే లోకేష్ బాబు గారు ఈసారి ప్రత్యేకమైన దృష్టి సారించి సెలెక్ట్ చేశారు. ఇక్కడ రికమెండేషన్ కాదు, నేను అడిగాను అందరినీ, నేను ఇలా ట్రై చేస్తున్నాను, సపోర్ట్ చేయండి అంటే
నన్ను ప్రోత్సహించారు. కిషోర్ కుమార్ రెడ్డి, షాజహాన్ గారు వీళ్ళంతా, శంకర్ యాదవ్ అన్న కానీ, రూపానంద్ రెడ్డి గారు కానీ, విశ్వనాథ్ నాయుడు గారు కానీ, ఇట్లా చాలామంది నన్ను ప్రోత్సహించారు. ఎవరు నాకు లేదు తమ్ముడు అడుగు, మేము కూడా చెప్తాము అని చెప్పారు. అంతే తప్ప ఎవరు లెటర్ ఇస్తే ఇది పదవి వచ్చినది కాదు. సార్ అనుకున్నాడు కాబట్టి నేను అయ్యాను అంతే. అంటే మీ అన్న బాలసుబ్రహ్మణ్యం గారు పార్టీని వీడి బయటికి వెళ్ళిపోవడం, వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడంతో కొంత సందిగ్ధత, కొంత లోటైతే ఏర్పడింది పార్టీకి ఇక్కడ. అంటే మరి బాలసుబ్రహ్మణ్యం పోయిన తర్వాత సుగవాసి ప్రసాద్ కూడా, అంటే ఆయన సోదరు సుగవాసి ప్రసాద్ కూడా అసంతృప్తి ఉంటే, బలిజ సామాజిక, అంటే రాజంపేట పార్లమెంటు తీసుకుంటే బలిజ సామాజిక వర్గము చాలా ప్రాధాన్యత సంతరించుకున్న సామాజిక వర్గం. ఇక్కడ అత్యధిక ఓటింగ్ శాతం కూడా ఉన్నదన్నమాట. అంటే ఈ సామాజిక వర్గానికి దూరం అవుతామేమో, ఎందుకు ఆ ఓటర్ని పోగొట్టకూడదనే ఉద్దేశంతో ఆ సామాజిక వర్గ ఈక్వేషన్లో మీకు ఇచ్చారా? అంటే యువతను ప్రోత్సహించాలి, అంటే భవిష్యత్తు సీఎం నారా లోకేష్ అంటున్నారు కాబట్టి యువతను ప్రోత్సహించాలని మీకు ఇచ్చారంటారా? రాయలసీమలో తెలుగుదేశం పార్టీలో బలిజలకు టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఒక్కటే. వైసీపీలో ఎవరైనా పోటీ చేశారా? లేదండి. అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మా అన్నకు రాజంపేట టికెట్ ఇచ్చారు. ఓకే. తరువాత జరిగిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయనకు ఎలక్షన్లలో జరిగిన, ఆయన ఫీల్ అయ్యి ఆయనకు జరిగిన అన్యాయానికి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. కానీ నేను జరిగిందా? అన్యాయం జరిగిందా? ఆయన దృష్టిలో అన్యాయం జరిగినట్లే కదా మీరు భావిస్తున్నారా? ఆయన దృష్టిలో, ఓకే, ఆయన దృష్టిలో ఆయనకు అన్యాయం జరిగిందని ఆయన ఫీల్ అయ్యాడు కాబట్టి వెళ్ళాడు. ఏం దాంట్లో ఆలోచన ఏం లేదు. ఎలాంటి అన్యాయం? ఎలాంటి అన్యాయం అంటే, ఆయన పోటీ చేసిన వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇస్తారు మామూలుగా. ఆయనను కంటెస్టింగ్ క్యాండిడేట్గా అభివర్ణించారు. ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినా, హెలీప్యాడ్లు ఎక్కడైనా పేరు రాసినా ఎక్కడ ఇన్ఛార్జ్ అని రాయలేదు ఎలక్షన్ అయినప్పటి నుంచి. నాకు ఆయన స్నేహితుల ద్వారా తెలిసిందే. ఎక్కడైనా లిస్టులో నేనంటే నన్ను అప్పుడు కూడా పిలిచేవాళ్ళు కాదు కాబట్టి ఆయన కంటెస్టింగ్ క్యాండిడేట్ అని ఇచ్చేవాళ్ళని ఆయన చెప్పాడు. ఇంకోటి కొన్ని తర్వాత జరిగిన పరిణామాలు, ఆఫీసర్లు ఆయనకు కోఆపరేట్ చేయకపోవడం. ఎందుకంటే వాళ్ళు కంటెస్టింగ్ క్యాండిడేట్ అని కలెక్టర్ ఆఫీస్లో నుంచి ఏదన్నా వచ్చినా కంటెస్టింగ్ క్యాండిడేట్ అని రావడం వల్ల అధికారుల్లో కొద్దిగా ఆయన ముక్కుసూటిగా పోయే వ్యక్తి. సారు కూడా ఇప్పటికీ ఆయనకు 2 సార్లు, ఆయన వ్యక్తిత్వం నచ్చే కదా సార్ అయినా 2 సార్లు టికెట్ ఇచ్చింది. అలాంటి వ్యక్తి ఇమడలేకపోయాడు. ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నాడు. మరి ఇప్పుడు సుగవాసి ప్రసాద్ బాబు, అంటే పాలకొండ రాయుడు గారి చిన్న కుమారుడు సుగవాసి ప్రసాద్ బాబు మీద ఉన్న కనబరిచిన ప్రేమ ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం మీద కనబరిచి ఆయనకే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి ఉంటే సుబ్రహ్మణ్యం గారు గౌరవంగా ఇక్కడే ఉండేవారు కదా. మరి ఆ రోజు ఎందుకు ఆయన అలా గౌరవించలేకపోయారు? ఈరోజు మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తున్నారు? అంటే మనిషికి, సార్కు ఆ గౌరవం ఇచ్చే మా అన్నకు 2 సార్లు టికెట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పాలకొండ రాయుడు గారి కుమారుడని కమ్యూనిటీ మీద ప్రేమతోనో లేకపోతే సామాజికంగా రకరకాల పరిస్థితుల వలన అన్నకే టికెట్ ఇచ్చారు. చాలా మంది ఉన్నారు కదా, ఇంకా నాకు కూడా ఇవ్వలే కదా, మా అన్నకే ఇచ్చారు. అయితే ఆయనకు ఇక్కడ జరిగిన లోకల్గా జరిగిన రాజకీయ నాయకులతో జరిగినటి ఆయన హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళడంలో ఫెయిల్ అయ్యాడో, లేకపోతే ముక్కుసూటిగా వెళ్ళడం వల్ల ఆయనకు సెట్ కాలేదు, ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నారు. మరి ఇక్కడ ఇద్దరు ఎవరికి వాళ్ళు అయిపోయారు అనమాట. ఇక్కడ ఇద్దరు కూడా రాయచోటి, లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గాలు అప్పట్లో, అంటే ఇప్పుడు ఉమ్మడి నియోజకవర్గం అయిపోయింది. రాయచోటిని 2009కి ముందు తీసుకుంటే రాయచోటి వేరు, లక్కిరెడ్డిపల్లి వేరు. ఈ 2 ఇప్పుడు కలిసిపోయారన్నమాట. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములను తీసుకుంటే ఇద్దరు అన్నలు వచ్చేసి పార్టీని వీడి వైసీపీ లేకపోయారు, తమ్ముళ్ళు మాత్రం టీడీపీలో ఉన్నారు. ఇక్కడ తమ్ముడైన మీరు టీడీపీలో ఉన్నారు, శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసన్న ఇద్దరు టీడీపీలో ఉన్నారు, రమేష్ రెడ్డి అండ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఇద్దరు వైసీపీకి వెళ్ళిపోయారు అనమాట. మరి ఇక్కడ ఎవరి వైఫల్యం అంటారు అసలుకి? ఇక్కడ ఎవరి వైఫల్యం కాదు, ఎవరి రాజకీయ కోణాలు వాళ్ళవి. ఎందుకంటే వాళ్ళ రాజకీయంలో ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో ఒక వ్యక్తి ఆ స్థాయికి, ఎంత మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత పాలకొండ కొడుకులమైనా ఎవరు ఎత్తపోయి సీట్లో కూర్చోబెట్టేయలేరు. మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారు నిరూపించుకోలేదా? నిరూపించుకోలేదు కాదు, మనం అంచనా వేయలేకపోయాం. అక్కడ నేను కూడా కలిసే పని చేశాను కదా. అక్కడ అంతకుముందుగా ఉన్న ఇన్ఛార్జీలు కానీ, అక్కడ అంతకుముందు ఉన్న రాజకీయ నాయకులను మనం అంచనా వేయలేకపోయినాం 35 డేస్లో. అక్కడ ఉండే లీడర్లను
మనకు లాంగ్ రిలేషన్ ఉంది రాయచోటి లీడర్లతో. ఎందుకంటే మనం ఇంకా మీకు తెలియదు ఏం కాదు, రాయచోటి లీడర్లతో అలా రిలేషన్ అక్కడ నాయకులతో లేకపోవడం, దానివల్ల కొద్దిగా గ్యాప్ కనిపించింది. దాన్ని మనము ఫుల్ఫిల్ చేయలేకపోయినాం. దాని వెనకాల జరుగుతా అంటే ఎందుకు జరుగుతుందిలే ఇలా, పార్టీకి ద్రోహం చేయరు కదా ఎవరు అని అనుకున్నాం. కానీ చేశారు. ఎవరు చేసింది? ఆ రోజు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు చేసినారు. పార్టీకి ద్రోహం చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? వాళ్ళ రాజకీయ ఎగ్జిస్టెన్స్. బాలసుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే అయితే ఇంకోరికి రాజంపేట అవకాశం రాదు కదా, ఓకే, అందుకనే ఓడించారు. ఓకే, అంతే. అంటే పరోక్షంగా మీరు చెమర్చి జగన్మోహన్ రాజుని అంటున్నారా? అది కాలం ఖచ్చితంగా చెప్తుంది. బత్యాలను అంటున్నారా? కాలం ఖచ్చితంగా చెప్తుంది. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి, పోటీ చేసే అవకాశాలు. ఓకే. ఆ ప్రజలు నిన్న చేసిన దానికి రేపు కూడా చేసి చూపిస్తారు. పార్టీ అది గ్రహించలేదా? మరి చెమర్చి జగన్మోహన్ రాజుకి ఇప్పుడు ఆడ పార్టీ రాజంపేటలో అది ఏముంది ఇది ఏముంది అని కాదన్నా, వాళ్ళు ఇన్నర్గా చేసే రాజకీయాన్ని ఎవరు ఐడెంటిఫై చేయలేరు. ఓకే, ఇప్పుడు నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి అడుగుతా అంటే నేను కనుక్కోలేను కదా. ఓకే, అది బాగా చూసిన వాళ్ళు, దగ్గరగా చూసిన వాళ్ళు, ముందు అతని వ్యక్తిత్వం చూసిన వాళ్ళు, తర్వాత అతని వ్యక్తిత్వం చూసిన వాళ్ళే కనుక్కోగలుగుతారు. ఓకే. ఎవరు సామాన్యంగా అంచనా వేయలేరు. ఇప్పుడు సుగవాసి పాలకొండరాయుడు గారి వర్గం చాలా పెద్ద వర్గం రాయచోటి నియోజకవర్గంలో. అలాంటి వర్గం ఇప్పుడు ఆ వర్గం అంతా చిన్న కుమారుడు సుగవాసి ప్రసాద్ బాబు వెంట నడుస్తోందా, అంటే బాలసుబ్రహ్మణ్యం వెంట నడుస్తుందా, అంటే డివిజన్ అయిపోయిందంటారా? ఏం లేదు, పాలకొండరాయుడిని వర్గాన్ని తెలుగుదేశం పార్టీని సపరేట్గా చూడాల్సిన పని లేదు. పాలకొండరాయుడు గారు ఇండిపెండెంట్గా గెలిచినా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాక ఆయన ఎప్పుడు సొంతంగా ఎదగాలని ఆలోచించలే. పార్టీని ఎస్టాబ్లిష్మెంట్ చేశాడు. రాయచోట్లో ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 2700 ఓట్లు వచ్చాయి పుల్లారెడ్డి గారికి. ఇది నేనేదో అవమానించాలని మాట్లాడడం లేదు. ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అలాంటి పార్టీని ఇక్కడ రాజశేఖర రెడ్డి, రాయచోటి జగన్మోహన్ రెడ్డికైనా రాజశేఖర రెడ్డి గారికైనా రాయచోట్లో ఎంత బలం ఉండేదో అందరికీ తెలుసు. అలాంటి చోట పాలకొండరాయుడు గారు ఎంత పోరాడారు, పార్టీని నిలబెట్టడానికి ఎంత ప్రయత్నం చేశారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రాయచోటిలో తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటే అంత ఈ రాయచోటి ఎప్పుడూ చెప్తా ఉంటారు, అంత రాయచోటికి తెలుగుదేశం పార్టీ గెలవాలంటే ఎందుకు గెలవన్నా 99లో గెలిచింది, 2004లో గెలిచింది, ఇప్పుడు 2024లో గెలిచింది. 2009లో కానీ 2012లో కానీ 2014లో కానీ 2019లో కానీ రమేష్ రెడ్డి వైఫల్యమో ఇంకోరి వైఫల్యమో కాదు. అప్పుడు ప్రజలు, కడప జిల్లా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకున్నారు అంతే. 2019లో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూసేశారు కాబట్టి అన్ని చోట్ల మళ్ళీ ఆయన పనితీరు నచ్చలేదు కాబట్టి 2024లో అందరూ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీని గెలిపించారు అంతే తప్ప అది ఎవరి వైఫల్యం అయితే కాదు. పాలకొండరాయుడిని ప్రేమించే ప్రతి గుండె మీ వెంటే ఉంది ఈరోజు. ప్రతి గుండె అంటేనా నేను ఎవరిని బలవంతం అయితే చేయడం లేదు. ప్రతి ఒక్కరూ నన్ను ఆ రోజు పాలకొండరాయుడు గారిని ఏ కుటుంబాలు అయితే ఏ ప్రజలు అయితే అభిమానిస్తున్నారో వాళ్ళ పిల్లోళ్ళు కూడా, అంటే పాలకొండరాయుడు రాజకీయం చూడని పిల్లోళ్ళు కూడా నన్ను అభిమానిస్తున్నారు. ఎక్కడే కానీ వాళ్ళు ఏ పార్టీలోనో ఉన్ని ఖచ్చితంగా నన్ను గౌరవిస్తున్నారు. అందుకే తప్ప నేను ఈరోజు కూడా చెప్తున్నాను, ఎవరిని నా మీద పెట్టుకునే నమ్మకాన్ని నేను నిలబెట్టుకునేదానికే నేను ప్రయత్నం చేస్తున్నాను తప్ప అందరి మాదిరిగా రాజకీయాలు అయితే చేయడం లేదు. ఇప్పుడు మీరు అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు మీరు, కానీ రాయచోటి రాజంపేటలో ఎందుకు మీరు ఇన్వాల్వ్ కావట్లేదు? ఇక్కడ మీరు అధ్యక్షుడు కాదా? 5 నియోజకవర్గాలకైనా మీరు అధ్యక్షుడు. నేను ఎక్కడ పార్టీ ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ను కానీ ఎమ్మెల్యేని కానీ పెట్టిండారు. వాళ్ళ వర్క్ను పైనుంచి నేను పార్టీ ఇచ్చిన వర్క్ను వాళ్ళకి అప్పచెప్పడము, దాన్ని ఎక్కడైనా కార్యకర్తలు ఇబ్బంది పడితే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడము, కోడూరు అయినా రాజంపేట అయినా రాయచోటైనా ఎక్కడైనా ఇబ్బంది పడితే ఏ నియోజకవర్గంలో అయినా నాకు చెప్తారు, నేను అధిష్టానం దృష్టికి తీసుకుపోయి దాన్ని పరిష్కరించేదానికి కృషి చేస్తా తప్ప డైరెక్ట్గా వాళ్ళు చేసే పనిలో నేను కూడా ఏలు పెట్టదలుచుకోలేదు.
సుఖవాసి కుటుంబం రాజకీయాలకు రానప్పుడు మండిపల్లితో స్నేహం ఉండేది. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయ శత్రుత్వం అయిపోయింది. రాజకీయ వైరం మాత్రం, వ్యక్తిగత వైరం కాదు, రాజకీయ వైరం జరిగిందనమాట. ఈ రెండు కుటుంబాలకు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాజకీయ వైరం ఉంది. తర్వాత చమర్తి కుటుంబం ఎప్పుడూ కూడా సుఖవాసి కుటుంబం వెంటే నడిచేది. అంటే జగన్మోహన్ రాజు రాజకీయాల్లోకి వచ్చి యాక్టివ్ అయ్యేంత వరకు కూడా చమర్తి కుటుంబం ఎప్పుడూ సుఖవాసి కుటుంబం వెనకాలే ఉండేది. అలాంటిది ఈరోజు చమర్తి కుటుంబానికి సుఖవాసి కుటుంబానికి గ్యాప్ ఉంది. మండిపల్లి కుటుంబానికి సుఖవాసి కుటుంబానికి ఒకే పార్టీలో ఉన్న, ఆ రోజు వేరు పార్టీలో అయితే రాజకీయ వైరము, ఒకే పార్టీలో ఉన్న రాజకీయ వైరం నడుస్తుంది. అంటే ఇంట్లో అన్నతో పోరాటం, అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ. సుఖవాసి ప్రసాద్ బాబుకు ఒక ఇంట్లో పోరు, బయట పోరు. అంటే మండిపల్లి కుటుంబంతో ఇక్కడ పోరాటం చేయాలా, చెమర్తి కుటుంబంతో పోరాటం చేయాలా, ఇంట్లో అన్నతో పోరాటం చేయాలి. ఇంతమందితో పోరాటం చేస్తుంటూ సుఖవాసి ప్రసాద్ బాబు సక్సెస్ ఎలా సాధిస్తాడు? అన్నా మేమిద్దరం అన్నదమ్ములం. ముందు నేను ఎప్పుడు రాజకీయ కోణంలో కుటుంబాన్ని చూడను. మా అన్నకి ఇచ్చే గౌరవం నేను ఇస్తాను. ఆయన ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ చూడలేదు. నేను ఆయన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని నేను ఎప్పుడూ చూడలేదు. నేను ఎప్పుడు రాజకీయము, మా ఇద్దరి మధ్య రాజకీయం అయితే ఆయన వైసీపీలో చేరిండొచ్చు, నేను ఆయన మాట్లాడుకోకపోకుండా ఉండొచ్చు, కానీ ఎప్పుడు రాజకీయంగా అయితే నేను చూడలేదు. ఇంకా మీ కుటుంబాలు అంటారా, పాలకొండరాయుడు గారు నాగిరెడ్డి గారిని రాజకీయాల్లో సమితి ప్రెసిడెంట్గా తెచ్చినప్పటి నుంచి రాయచోటి ప్రజలందరికీ తెలుసు ఏమేమి జరిగాయి రాజకీయ పరిణామాలు. స్నేహితులుగా ఉన్నారు, రాజకీయ అవసరాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో పోవడము, రాజకీయ శత్రుత్వం ఏర్పడింది. పాలకొండరాయుడు గారు అంత శత్రుత్వము ఉంటే 2024లో రాంప్రసాద్ రెడ్డి గారికి ఎంత చేశాడో అందరికీ తెలుసు. నియోజకవర్గంలో ఎలక్షన్స్ ముందు వచ్చి సుఖవాసి కుటుంబం దగ్గరకు వచ్చారు మన రాంప్రసాద్ రెడ్డి గారు. ఆయన బ్లెస్సింగ్ కూడా తీసుకున్నారు, బతికే ఉన్నారు ఆ రోజు పాలకొండరెడ్డి గారు. నేను కూడా చూశాను, ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు, ఆయన సహకారం కూడా ఉంది. కానీ ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా మీరు మంత్రితో కలిసి పనిచేయలేకపోతున్నారు కదా. కలవాలా అంటే ఇద్దరికీ రావాలి, ఆ గ్యాప్ ఇద్దరికీ ఉంది. నేనేదో మూసిపెట్టేసి దాచిపెట్టేసి లేదు బాగున్నాము అవన్నీ మీరు పెడతాండ్రు ఇంకోరు పెడతాండ్రు అని చెప్పేదానికైతే లేదు, కానీ గ్యాప్ అయితే ఉంది. ఎందుకు గ్యాప్ ఫుల్ఫిల్ చేసుకోండి. పాల్కొండరాయుడు గారే దిగొచ్చి ఆ రోజు ఎలక్షన్స్లో రాంప్రసాద్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించారు బహిరంగంగా. అది పాల్కొండరాయుడు గారి నిజాయితీ. మరి ఆ నిజాయితీ కొడుకులో లేదా? కొడుకులో అంటే అవతల కునింటే కొడుకులో కూడా ఉనిండు. అంటే మీకు అక్కసు ఉన్నట్టు. ఇప్పుడు అక్కసు కాదు కదా, రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే కావడమే ఎక్కువ, ఎమ్మెల్యే కావడము మంత్రి అయిపోవడము ఏంది ఇది ఒక అక్కసాలు? అంటే రాంప్రసాద్ రెడ్డే మీకు వ్యతిరేకమా? ఏంది అట్లా చెప్తారు? రాజకీయాల్లో ఇప్పుడు తమిళనాడులో మీరు చూస్తున్నారు, ఎవరి రాతను ఎవరు రాయలేరు. అంతే. రాంప్రసాద్ రెడ్డి గారు కష్టపడ్డాడు, స్ట్రగుల్ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు. మినిస్టర్ కావడం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మినిస్టర్ అయ్యారు. దానికి అక్కసు అవసరం లేదంటారా? ఎందుకు అవసరమేముంది? ఏంటి మేము ఇంత రాజకీయం చేస్తున్నా, నాకు అలానే అవకాశం టీడీపీ లేదని సీనియర్ కదా రాంప్రసాద్ రెడ్డి టీడీపీకి రావడము, టికెట్ తెచ్చుకోవడము, మంత్రి అయిపోవడం ఏంటి ఒక అక్కసు జలసు? మాజీ ముఖ్యమంత్రి కొడుకులు నా మటుకు స్థాయిలో కూడా లేని వాళ్ళు మస్తుగా ఉన్నారు. ఒక తండ్రి హై సక్సెస్ను సాధించినాడని చెప్పి కొడుకులకు అది రావాలన్న లేదు. మనం ప్రూవ్ చేసుకోవాలా, మనల్ని అభిమానించే కుటుంబాలకు ఆ నమ్మకం కలిగించాల, ఇతనైతే రాజకీయం ప్రజలకు సేవ చేయగలుగుతాడని. అంతే తప్ప అదేదో పాల్గొండాడుకునింది అదేమన్నా వారసత్వమా? 100% కాదు. నేను ఒప్పుకోను కూడా దానికి. మీ రాజకీయ లెగసీ ఉన్నదే వారసత్వం. అది మాకు లేకపోతే పాలకొండరాయుడు ఎవరు ఐడెంటిఫైకి పాలకొండరాయుడు కొడుగ్గా నాకు ఆ గౌరవం ఇస్తారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే ఆ గౌరవం ఇస్తారు. నన్ను నేను ప్రూవ్ చేసుకోకపోతే ఎందుకు అవకాశం ఇస్తారు? ఏ సందర్భంలో మీరు ప్రూవ్ చేసుకున్నారు చెప్పండి. మీకు ఆ డౌట్ ఉంటే నాకంటే రాయచోటిలో మీరు పోయి అడగండి. 2014లో మీరు పార్టీకి ద్రోహం చేశారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి సహకరించారనేది మీ పైన అపవాదు. తర్వాత కూడా ఎప్పుడు కూడా పార్టీకి సహకరించింది లేదనేది. సంస్మరణ సభలలో కూడా మీరు టీడీపీలో ఉన్నారని తెలిసినా కూడా పరోక్షంగా మంత్రి పైన విమర్శలు చేశారు. పార్టీలో దాటారు కదా. నేను ఇప్పుడు కూడా చెప్పాను కదా, మేమిద్దరం స్నేహితులం అయితే కాలేము అని. ఎప్పటికీ కాలేరా? ఎప్పటికీ కాలేము. ఎందుకన్నా?
రాజంపేటలో మాకు కొన్ని జరిగాయి. వాళ్ళ వల్ల కూడా మా ఓటమి ఒక కారణం. రాంప్రసాద్ రెడ్డి వాళ్ళ సోదరి ఉంది కదా, మా శ్రీలతారెడ్డి గారు. అవును. వాళ్ళ గ్రామంలో ఎంత తెలుగుదేశంకు మెజారిటీ చెప్తారా? ఓకే. మౌర్యారెడ్డి ఎందుకు వచ్చాడు ఈ లైన్లో? మళ్ళీ వాళ్ళ అల్లుడు ఎందుకు వచ్చాడు? గ్రామంలో వాళ్ళే కదా రాజకీయం లీడ్ చేసేది. సర్పంచ్ కూడా వాళ్ళ కుటుంబీకులే అక్కడ. 700 చిల్లర ఓట్లు వైసీపీకి మెజార్టీ 2024లో. ఓకే. వన్ సైడ్ ఓటింగ్ ఎట్లా పడుతుంది మోసం లేకపోతే? మేము ఇక్కడ రాయచోట్ల మేము ఎంత వాళ్ళ గెలుపుకు కృషి చేశామని మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఏదో మా శక్తితో మేము గెలిచినామని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, ఏదైనా సరే అతని పొలిటికల్ లైఫ్ బాగుంది, హ్యాపీ, అంతే తప్ప అతన్ని చూసి మనము, నేను చెప్తా ఉండేది ఇప్పుడు కూడా చెప్తున్నాను, సుండుపల్లె మండలంలో వాళ్ళ గ్రామంలో మాకు అన్యాయం జరిగింది. సుబ్రహ్మణ్యం ఆ రోజు క్యాండిడేట్ 2024లో. ఓకే. మండిపల్లి కుటుంబం అది చిన్న మండలం కదా, చిన్న మండలం. వాళ్ళ సిస్టర్ శ్రీలతారెడ్డి గారు. అవును, వాళ్ళే అక్కడ రాజకీయం చేసేది బాగంపల్లి గ్రామంలో. చిన్నమండ మండలం గురించి మాట్లాడు. మండిపల్లి కుటుంబం చిన్నమండ మండలము, మీది రాయచోటి. చమర్తి కుటుంబానికి వీరపల్లి మండలము. ఎవరు చెప్పినారన్నా వీరపల్లి మండలం అని కాదా? వాళ్ళది సిబ్బ్యాల గ్రామం కదా. ఓకే ఓకే. రాయచోటి మండలం రూరల్ సిబ్బ్యాల. అక్కడే కదా ఓన్ చేసుకుంటాం. మాది వీరపల్లి కాబట్టి మేము రాజంపేటకు పోతున్నామని రాజంపేటకు పోయారు కదా. ఎక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు, దాన్ని ఎవరు కాదనరు. ఆయన అక్కడ రాజంపేటలో ఆయన పనిచేసినట్టు కాదని చెప్పాను. చమర్తి విజయ్ అప్పట్లో సిబ్బ్యాల గ్రామానికి సర్పంచ్గా చేశాడు. ఐ థింక్ మీ నాన్న ఆశీర్వాదంతో 2 టర్ములు ఏమో చేశాడు. అది అందరికి తెలిసిన విషయమే. నాకు అంత జ్ఞానం లేదు కానీ నాకైతే తెలిసి నాకు సిబ్బ్యాల గ్రామం అని వాళ్ళని అనుకుంటున్నా. మరి వాళ్ళది వీరపల్లి మండలం అని నాకు తెలియదు. ఐడియా లేదా? నాకు ఐడియా. మీరు జిల్లా అధ్యక్షుడు, ఇక్కడే ఉన్నారు, నాకు తెలిసి చెప్పాను కదా. స్కూల్ స్టూడెంట్ మీరు. వాళ్ళ దగ్గరే చదువుకున్నాను ఇంటర్మీడియట్. వాళ్ళకే పాఠాలు చెప్తారు ఈరోజు. వాళ్ళకే పాఠాలు చెప్తారు మరి ఈరోజు. మళ్ళీ టీచర్లు అంతా కలెక్టర్లు కాదురా, అర్థమైందా? కలెక్టర్లకు చదువు చెప్పినా వీళ్ళు టీచర్లే, అర్థమైంది? ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటారు. పాఠాలు ఎవరికి చెప్పేంత స్థాయిలో లేం కానీ మనకు తెలిసింది మనం నేర్చుకొని పైకి పోవాలి అంతే. సార్, రాజంపేటలో 2024 ఎన్నికల్లో మండిపల్లి కుటుంబం సహకరించడం లేదు అనుకుంటాం మీరు. మరి చమర్తి కుటుంబం సహకరించలేదా? సహకరించలేదు. ఎలా చెప్తారు మీరు సహకరించలేదని? నాకు తెలుసు కాబట్టి, నేను తిరిగినా కాబట్టి. మీకెలా తెలుసు? ఆయన మనసా వాచ కర్మ నేను సపోర్ట్ చేశాను అని అంటున్నాడు ఆయన. అది ఆయన ఒపీనియన్. నా ఒపీనియన్ ఇది. ఓకే. నేను జిల్లా అధ్యక్షుడినైనా కూడా ఇంత ఓపెన్గా చెప్పడానికి నాకేం దాపరికం ఏం లేదు. నాకు మోసం చేసిన వాళ్ళకి కానీ, నన్ను రాజకీయంగా, ఎందుకంటే అందరి కోసం నిజాయితీగా పనిచేసినాం. మా ఫాదర్ కానీ, నేను కానీ, మా అన్న కానీ ఆ రోజు ఎవరికి ద్రోహం చేయాలనుకోలేదు. ఎవరి అదృష్టం కొద్దీ వాళ్ళకి టికెట్లు వచ్చాయి. వాస్తవంగా అన్యాయం అయిపోయింది. నేను 2012 నుంచి 24 వరకు నేను కష్టపడ్డాను పార్టీ కోసం. రమేష్ రెడ్డి గారితో రమేష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న పోరాడాను. ఆయన నాకు వ్యతిరేకంగా పనిచేశాడు ఆ రోజు. ఎవరు ఇన్ఛార్జ్ కంటే ఎవరు రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు పోరాడతారు. అంత చేసినా కూడా నాకు 2024లో కూడా టికెట్ ఇవ్వలేదు. ఎక్కడ ఇవ్వాలనుకున్నా నాకు ఇవ్వలేదు. నువ్వు ఇద్దరి కోసం పని చేయపో, నీకు ఏదో ఒకటి చేస్తాను సార్. మీరేం చేశారు? టికెట్ మండిపల్లి రాంప్రసాద్ అంగల్ ఇష్యూలో ఒక హీరోగా నిలబడ్డాడు. మీరేం చేశారు? పార్టీ కోసము ఒక హీరోగా నిలబడ్డాడు, విరోచితంగా పోరాటం చేశాడు, రండిరా చూసుకుంటామంటూ చొక్కాయిపు నిలబడ్డాడు అక్కడ. మీరేం చేశారు? ఎప్పుడు వచ్చారు రాంప్రసాద్ రెడ్డి తెలుగుదేశం? ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా? నేను మీరు సేవ చేస్తానంటే నేను నా పరిధిలో నేను 2000 నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను తెలుగుదేశం కార్యకర్తలకు అందుబాటులో ఉండా, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాడా. ఇంతకంటే పెద్ద పెద్ద ఫైటింగులు చేశాము, అవి అడిగిన వాళ్ళకి తెలుస్తాయి. ఈరోజు అతను చేయలేదని నేను చెప్పడంలే, అతను పోటీగా చెప్పడంలే. నేను తెలుగుదేశం పార్టీకి ఏం చేశావంటే, నేను తెలుగుదేశం పార్టీకి ఏం చేశానో తెలుసు కాబట్టి ఈరోజు నాకు పార్లమెంట్ అధ్యక్ష పదవి ఇచ్చినారు. అంటే ఆ కుటుంబాన్ని కావచ్చు, ఆ సామాజిక వర్గాన్ని దూరం చేసుకోకూడదని ఉద్దేశం తెచ్చి ఉండొచ్చు. చాలా మంది ఉన్నారు కదా బలిజ కమ్యూనిటీ నుంచి లీడర్లు. కానీ ఆ బలిజ కమ్యూనిటీలో సుఖవాసి కుటుంబమే వేరు కదా. నేను అదే సుఖవాస్ కుటుంబానికి 2014లో టికెట్ ఇలా, 2019లో టికెట్ ఇవ్వలేదు కదా. మళ్ళీ 2024లో టికెట్ ఇచ్చినారు, 2026లో పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినారు కదా.
అది మారుతూ ఉంటాయి అంతే, ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి, మన మీద ఉండే ఒపీనియన్లు మారుతూ ఉంటాయి. ఏది కూడా నేను ఇవన్నీ చూసిన తర్వాత పార్టీ హైకమాండ్కు మనకు చాలా గ్యాప్ ఉంటుంది. అది తెలుసుకునేదానికి నాకు చాలా ఏండ్లు పట్టింది, చాలా చూసి నేర్చుకోవాల్సి వచ్చింది. ఫుల్ఫిల్ అయిపోయిందా? ఫుల్ఫిల్ కాలేదు, ఫుల్ఫిల్ అయిందని కాదన్నా. మనం ఇక్కడ రాయచోట్లో ఏమైనా చేయొచ్చు, అది మనకు తెలియాలి. మనం ఏం చేస్తా అనేది కూడా హైకమాండ్కి తెలియాలి. ఇంత పెద్ద రాష్ట్రంలో పార్టీని నడుపుతా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క ఆ గ్రామంలో ఏం జరుగుతుంది, ఈ గ్రామంలో ఏం జరుగుతుంది, ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది కాబట్టి తెలుస్తాండయి తప్ప ముందు మనం చేసేటివన్నీ తెలియకపోయి ఉండొచ్చు, వాళ్ళు పొరపాటుగా ఊహించిండొచ్చు. నేను కూడా తప్పులు చేసిన మధ్యలో, దానివల్ల కొంచెం గ్యాప్ వచ్చింది, దాన్ని రెక్టిఫై చేసుకున్నాను. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారా? నేను జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత కళ్ళు తెరుచుకున్నారా? మధ్యలో తెరుచుకున్నారా? అనా నన్ను అదే జిల్లా అధ్యక్ష పదవికి అప్లికేషన్ తీసుకొని పోయి నేను 3 మెన్ కమిటీ రాయచోటుకు వస్తే నన్ను ఇలా కింద కూర్చోబెట్టారు. నేను ఎప్పుడు ఫీల్ కాలేదు, ఎందుకంటే పైన కూర్చోవడం కంటే కింద కార్యకర్తలతో కూర్చోవడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు ఆనం రామనారాయణ రెడ్డి గారు అన్నారు, ఈరోజు అందరూ కింద కూర్చున్నారేనేం బాధపడద్దండి, మీలో ఎవడో ఒకడు వచ్చి పైన కూర్చుంటాడు అని మీటింగ్లోనే చెప్పారు. అంతే తప్ప ఈడ ఎవరిని రాజకీయంగా తొక్కలేరు, రాజకీయంగా పైకి ఎత్తలేరు. మన శక్తి సామర్థ్యాలను బట్టే రాజకీయంలో ఉండగలుగుతాం. ఇక్కడ జిల్లా వరకు వచ్చాలకే జిల్లాకు ఒక మంత్రి ఉన్నాడు, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. ఇక్కడ వర్గాలుగా అంటే మీరు మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కోహ్లీ, మీరు ముగ్గురు ఒక జట్టుగా ఉన్నారు. ఇక్కడేమో మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, మదనపల్లికి వచ్చాలకే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు, ఇట్లా వీళ్ళు మళ్ళీ మొన్నటి వరకు అతను జయచంద్రారెడ్డి ఇక్కడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డి తదితరులంతా కూడా రామప్రసాద్ రెడ్డి వర్గంలో ఉన్నారు. ఇప్పుడు ఇలా వర్గాలుగా విడిపోతే పార్టీకి నష్టం కదా. జిల్లా అధ్యక్షుడు అంటే అందరినీ కలుపుకుని పోవాలి, అందరితో కలిసి ఉండాలి. జగన్మోహన్ రాజు ఎటు కాకుండా సపరేటు. రాయచోటి హెడ్ క్వార్టర్లో 3 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, సుగవాసి, మండిపల్లి, చెమర్తి. ఈ ముగ్గురు కలిస్తేనే రాయచోటికి బలం అన్నమాట పార్టీకి, ముగ్గురి బలం. ఎవడు కుటుంబాలు కాదన్నాడా, అవన్నీ పోయినాయి కాలాలు. ఎవడు పని చేస్తాడా, ప్రజలకు నిజాయితీగా పనిచేసేవానికే విలువ ఉంటుంది. ఏడేందో కుటుంబాలు, ఈ చరిత్రలు ఇవన్నీ చించేసినారు ప్రజలు. సుగవాసి కుటుంబం ఎప్పుడు విజయం సాధించి చెమర్తి కుటుంబం యొక్క మద్దతు ఉండేది కదా కొంతవరకు. ఎవరి మద్దతు ఏం లేదన్నా ఇక్కడ, లేదా ఎవరు మద్దతు ఇచ్చేది. ఇప్పుడు ఏదన్నా శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి బాగా కలిసి ఉన్నారు, వాళ్ళకు బలమైన నియోజకవర్గం ఇది. ఇప్పుడు మేము కలిసి లేమని మీరు అనుకుంటారా? పార్టీ అధ్యక్షునిగా నేను జగన్మోహన్ రాజును, రాంప్రసాద్ రెడ్డి గారిని, చల్లాబాబును అందరినీ సపోర్ట్ చేస్తాను. మొన్న పుంగనూరులో ఇష్యూ జరిగితే పార్టీ చల్లాబాబు గారు నేను కలిసి పల్లా శ్రీనివాసరావు దగ్గరికి పోయి మాట్లాడాము. ఎందుకు మాట్లాడాం? పార్టీ విషయం వస్తే అందరం ఒకటే. వ్యక్తిగతంగా నాకు రాంప్రసాద్ రెడ్డికి కాకపోవచ్చు, నాకు జగన్మోహన్ రాజుకి కాకపోవచ్చు, ఏమన్నా జరగచ్చు. అవన్నీ ఇక్కడే పార్టీ ఆల్టిమేట్ అంతే. అక్కడికి ఎక్కితే సార్ ఏం చెప్తే అదే, వేరే అంతా ఒకటే. సరే, త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సరే, లోకల్ బాడీ అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మనం కాసేపు పక్కన పెడితే, మున్సిపాలిటీ మీకు పట్టున్న ప్రాంతం రాయచోటి చూస్తే పాత మాసాపేట కావచ్చు, పాత రాయచోటు కావచ్చు, కొత్తపేట రామాపురం కావచ్చు, హరినాథ్ రెడ్డి వీధి కావచ్చు, గాలివీడు రోడ్డు, ఇలా తీసుకుంటే దాదాపు ఒక 15 వార్డుల్లో సుఖవాసుకుడానికి బలమైన పునాది ఉంది అక్కడ. మరి ఇక్కడంతా కూడా మీ అభ్యర్థుల్ని, మీ క్యాండిడేట్లని కౌన్సిలర్గా ఇప్పించుకోవాలన్నా, ఎమ్మెల్యేలన్నా కూడా మీరు మంత్రి కలిసిపోవాలి. కలిసిపోతేనే మీకు మున్సిపాలిటీ మీ వశం అవుతుంది ఈ ఎన్నికల్లో. మరి ఇక్కడ మీకు ప్రాధాన్యత ఉంటుందంటారు? ఒక జిల్లా అధ్యక్షుడిగా మంత్రి ఉండగా మీకు ప్రాధాన్యత ఉండి మీ వర్గానికి పెద్దపీట వేసుకునే అవకాశం ఉంటుందా? మా వర్గం అంటే సపరేట్ ఏం కాదు కదా, తెలుగుదేశం పార్టీనే. ఇప్పుడు మాకు చేసే వాళ్ళే రాంప్రసాద్ రెడ్డికి చేశారు మొన్న ఎలక్షన్. అదేం సపరేట్గా ఆయన ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇన్ఛార్జ్గా ఆయనే రాయచోటికి ఎమ్మెల్యే కాబట్టి పార్టీ ఇన్వాల్వ్ అయ్యి అందరినీ కలుపుకొని ఇవ్వాలంటే అందరికీ ఇవ్వచ్చు, న్యాయం చేయొచ్చు. ఇవ్వకూడదు, వర్గాన్ని పక్కన పెట్టాలంటే పెట్టని ఏమవుతుంది? ఒక 5 ఏళ్ళు కౌన్సిలర్ వర్గం సంతృప్తిగా లేకపోతే మీకు ఎలా మద్దతు పలుకుతారు? వాళ్ళు మాకేం చేయలేనప్పుడు మేమెందుకు తిరగల ప్రసాద్ అంటే అనుకోరా? అనుకోరు. ఎందుకంటే నా పరిస్థితి అంతా వాళ్ళకి తెలుసు.
నేను వాళ్ళని ఎప్పుడు ఆపడం లేదు. రాంప్రసాద్ రెడ్డితో రాయచోట్ల ఏదైనా పని ఉందంటే మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాను. నేను ఇప్పటికీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. మిగతా వాళ్ళు ఎవరన్నా నా దగ్గరికి రావద్దని చెప్తున్నారేమో కానీ నేనైతే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసాం మనము. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన దగ్గరికి వెళ్ళి పని చేసుకోవడంలో తప్పేముంది? వెళ్ళమని చెప్పాను. రేపు టికెట్లు కూడా ఎవరెవరికి అవసరమైతే వాళ్ళు పోయి అడగమని చెప్తాను నేను. సార్, టికెట్ల విషయంలో మీ ఇద్దరి మధ్య ఒక పొత్తు ఒక అంచనా ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు. కానీ చమర్తి కుటుంబానికి సంబంధం లేకుండా రాజంపేట ఇన్ఛార్జ్ కాబట్టి, కానీ ఆయన మద్దతు అయితే అవసరం. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇక్కడ ఆయన మద్దతు అంటే వాళ్ళ వర్గం కూడా టౌన్లో ఉంది కదా, మండలాల్లో కూడా ఉంది కదా, మరి ఆయన మద్దతు కోరరా మీరు? నాకేం అవసరం ఉంది ఆయన మద్దతు? అవునా? అంటే వాళ్ళ వర్గము వాళ్ళ క్యాడర్ ఉంటుంది పనిచేస్తారు కుటుంబానికి సంబంధించి. ఇప్పుడు మీ ఫ్రెండ్ భానుగోపాల్ రాజే ఉన్నాడు, టౌన్లోనే ఉంటాడు. మీ ఫ్రెండే భానుగోపాల్, చమర్తి కుటుంబం వెంట నడుస్తుంటాడు. వాళ్ళంతా తెలుగుదేశంనా? నీకు ఈ వర్గం ఏముంది? సుఖవాసి ప్రసాద్ బాబుకు మంచి పేరు వస్తుందేమో వీళ్ళంతా గెలిస్తే. సుఖవాసి ప్రసాద్ బాబు చెప్పు ఓడించాలనుకోవచ్చు. వ్యక్తులకు, కుటుంబాలకు వర్గాలు ఏమి ఉండవు ఇక్కడ. ఇది తెలుగుదేశం పార్టీ అంతా మేము. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కార్యకర్తలుగా వాళ్ళు ఓటు వేస్తారు అంతే. దాంట్లో సహకరించేది ఏముంది? వాళ్ళందరూ గెలిస్తే ప్రసాద్కి జిల్లా అధ్యక్షుడిగా మంచి పేరు వస్తుందనే ఆలోచన ఉండొచ్చు కదా. అవి వాళ్ళు ఇన్ఛార్జీలు, వాళ్ళు ప్రసాద్ కథ దేవుడు ఎరుగు. వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళు నిరూపించుకోవాలి కదా, ప్రూవ్ చేసుకోవాలి. ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు గెలవకపోతే ఇంకా ఎందుకు ఈ స్థాయిలో ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, ఇప్పుడు గెలిపించుకోకపోతే వాళ్ళు ఇన్ఛార్జిగా ఫెయిల్ అయినట్లా? ఓకే, అంటే ఇప్పుడు భూ మాఫియా జరుగుతోంది ఇక్కడ, మట్టి మాఫియా జరుగుతోంది, ఇసుక మాఫియా జరుగుతోంది అనేసి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మళ్ళీ దీని మీద ఎప్పుడు మీరు మంత్రి రాంప్రసాద్ కూర్చొని డిస్కస్ చేసుకోలేదా? ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎక్కడ వైఫల్యం జరుగుతుంది, మనకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా? అసలు మట్టి మాఫియా ఎవరు చేస్తున్నారు, ఇసుక మాఫియా ఎవరు చేస్తున్నారు, భూ మాఫియా ఎవరు చేస్తున్నారు, భూ దందాలు ఎవరు చేస్తున్నారు, భూ దోపిడీలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు, ఎప్పుడు డిస్కస్ చేసుకోలేదు కూర్చొని? మేము మాట్లాడుకునిందే లేదని చెప్తున్నా కదా. ఎప్పుడన్నా మాట్లాడుకోవాలి కదా. అవునా, పార్టీ విషయాలు అవన్నీ మాట్లాడుకుంటాము. ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఆయన చెప్పాడు. ప్రతిపక్షాల ఆరోపణలు చేశాయి, ఆయన చెప్పాడు. వాళ్ళ మనుషులకు ఎవరికి సంబంధం లేదు అని. నేను కూడా అది నమ్ముతున్నాను, ఆయన మనుషులకు ఎవరికి సంబంధం లేదని. పాలకొండ రాయుడు గారు చేసిన స్థాయిలో అగ్రెసివ్ పాలిటిక్స్ సుఖవాసి ప్రసాద్ బాబు చేయలేకపోతున్నాడు. ఆయన కుమారుడు 2004 ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిగ్గింగ్ జరుగుతుంటే బూతుల దగ్గరికి పోయి అప్పటి ఎస్పీ తుపాకీ ఎక్కువ పెడితే దమ్ముంటే కాల్చు అని చొక్కా ఇలా చింపి ఛాతి చూపించిన గొప్ప నాయకుడు పాలకొండ రాయుడు గారు. అది అందరికీ తెలిసిన విషయమే. డి అంటే డి అన్న నాయకుడు. మరి ఆ స్థాయిలో సుభాష్ ప్రసాద్ బాబు అగ్రెసివ్ పాలిటిక్స్ చేయలేకపోతున్నాడు. మరి ఈయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఉన్నంత ప్రేమ ఇది ఈ పాలిటిక్స్ మీద ఉందా లేదా అని చాలామంది అంటున్నారు. డబ్బు లేకపోతే వీళ్ళకు టికెట్లు రావు అని చెప్తారు. ఏదో సొంతంగా వ్యాపారం చేసుకుంటే డబ్బు సంపాదించుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారము అంటారు. నేను చెప్తున్నానా, పరిస్థితులు కాలాలను బట్టి రాజకీయం మార్చుకుంటూ వెళ్ళాలి. అవసరం పడినప్పుడు మన మనిషికి ఏదన్నా జరిగినప్పుడు మనం కత్తి పట్టుకోవడంలో తప్పు లేదు. మనం ఫేమ్ కోసం, నా రాజకీయ ఎదుగుదల కోసం నేను అందరినీ పక్కదారి పట్టించి నేను కత్తి పట్టుకొని దిగి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ రోజు ఆ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు రాజకీయాలు చేశారు. నేను ఈరోజు ఈ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం చేసే పనిని ఏదన్నా నువ్వు అడిగే గలాటలు కానీ ఇంకోటి కానీ ఒక 10% మంది యాక్సెప్ట్ చేస్తారేమో కానీ 90% మంది ప్రజలు యాక్సెప్ట్ చేయరు. నీకు రాజకీయంగా ఉపయోగపడుతుందేమో అని ఊరికి ఉపయోగపడదు, మన వెనకాల తిరిగే వాళ్ళకు ఉపయోగపడదు. రాంప్రసాద్ రెడ్డికి అదే కదా అనుకూలించింది. ఈరోజు ఆయన ఒక రాంప్రసాద్ రెడ్డికి అనుకూలించిన అంశాలు ప్రభుత్వంలో ఉంటూనే జూనియర్ కాలేజ్ మైదానాన్ని మైనార్టీలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సహపంక్తి భోజనాలు చేయడము, రోడ్డు మీదనే వంట వార్పు కార్యక్రమాలు చేయడము, ప్రభుత్వంతో డి అంటే డి అని పోయాడు కదా. అంత అగ్రెసివ్గా పోయాడు కాబట్టి అంగళ్ళు విషయంలో కూడా ఒక హీరోగా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ఆయనకు అధికారం వరించింది కదా. వరించింది మరి అప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు చూస్తున్నారు కదా అంతా. కాబట్టి ఆయన ఎమ్మెల్యే మినిస్టర్ అయినాడు. మీరు కాలేదు. నేను కాలేదు. అంటే మీరు సౌమ్యంగా ఉండడమే కారణం? సౌమ్యం కాదు,
సౌమ్యం అని అనుకోవద్దండి నా. ఏ అవసరం వచ్చినప్పుడు అలా రియాక్ట్ అవుతాం అంతే తప్ప సౌమ్యుడని ఏదో రాజకీయం నేను ఎవడన్నా వచ్చి నా ఎలక్షన్లప్పుడు బూతుల్లో రిగ్గింగ్ చేయడం కానీ ఇలాంటి దానిలను ఆ రోజు మేము ఫేస్ చేస్తాం ఖచ్చితంగా. మనకు అవసరం పడినప్పుడు మన మీదకి ఎవరికన్నా వచ్చినప్పుడు మనం పోరాడతాం. రమ్మని చెప్పండి ఎవరన్నా నా మీదకి చూద్దాం. నేను చెప్తున్నాను అందరి ఎవరి మీదకైనా రమ్మనండి. అవకాశాలను బట్టి నా వెనకాల ఉండే మనుషులను కాపాడుకోవాలనే ఒకే ఒక ఉద్దేశం. ఒక కుటుంబం నా దగ్గర ప్రసాదంతో పాటు పోయి కార్యకర్తగా తిరుగుతున్నాడు అంటే వాళ్ళ కుమారుడు వాళ్ళ ఇంట్లో పిల్లోనికి సేఫ్టీ కోసం చూస్తాను నేను. అంతే తప్ప చేస్తున్నారు కదా, కరెక్టే ఉంది. పాలకొండ రాయుడు గారు చనిపోయినట్టు మీ నాన్నగారు చనిపోయినప్పుడు సంస్మరణ సభలు పెట్టారు మీరు, చాలా గ్రామాల్లో కూడా నిర్వహించారు. ఆ గ్రామాల్లో కూడా సంస్మరణ సభలు అంటే ఏదో సంతాపం తెలియజేయడము, పాలకొండ రాయుడు గారి గొప్పతనం గురించి చెప్పుకోవడము ఇది జరుగుతుంది. కానీ ప్రతి సభలో కూడా మీరు పరోక్షంగా మంత్రిని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు అందరికీ అర్థమైనాయి. అవి మా వాళ్ళ జోలికి వచ్చారు, మా వాళ్ళని కొట్టారు, మాకు ఒక రోజు వస్తుంది మేము చేసి చూపిస్తామన్నారన్నమాట. మరి ఏం చేశారు? ఒక రోజు వస్తే చేస్తామని. ఆ రోజు మీకు పార్టీ నుంచి సరైన మద్దతు లేదు, పార్టీలో సరైన గుర్తింపు లేదు. ఆ రోజు మంత్రి మీద అంత ఆవేశంగా మాట్లాడారు. ఈరోజు పదవి వచ్చింది, మరి ఏం చేశారు ఆ రోజు? జస్ట్ నేను ఈ పదవిలో కూర్చున్నా, నాకు ఉండే లిమిట్స్ నాకుంటాయి, నాకుండే కండిషన్స్ నాకుంటాయి. దానికి అనుగుణంగానే పోతాను. నేను ఫ్రీగా ప్రజల చేత ఎన్నుకోబడిన రోజు, నాకు అధికారం వచ్చిన రోజు నా ఏదో నేను చూపించగలుగుతా తప్ప ఈరోజు పార్టీ నాకు బౌండరీ గీసింది. మీరన్నారు కదా ఎవరో రామారెడ్డి మా జోలికి రామారెడ్డి అన్నారు. ఆ రోజు మీ వర్గంలోని కొంతమంది లేదు లేదు ఖచ్చితంగా నేను చెప్తున్నాను. దానికి కూడా నేను అదే చెప్తున్నాను మీకు కూడా. ఊరికే మాట్లాడడం కాదు, నా జోలికి రారు ఎవరు, ఎందుకంటే నా గురించి తెలుసు కాబట్టి. నేను రమ్మని పిలుస్తాండేది ఫైటింగ్ చేసేదానికి కాదు, నా వ్యక్తిత్వం గురించి తెలుసు కాబట్టి నా జోలికి రారు అని చెప్తున్నా. సౌమ్యుడు అంటే మామూలుగా ఉండే వాళ్ళని సౌమ్యుడే అంటారు. నేను పోయి ఇంకా రౌడీజం చేయాలన్నా ఎవరి మీదన్నా? ఎన్ని చోట్ల గలాటాలు జరిగితే ఈ కేసులు ఇవన్నీ చాలా చూసేశాం. మన వెనకాల ఉండే వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. పోయిన 5 ఏళ్లలో వైసీపీ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా ఇబ్బంది పడ్డారు. నా అవసరాల కోసం వాళ్ళని కేసుల్లో ఇరికిచ్చి వాళ్ళను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. అంతే తప్ప ఏదన్నా మనకు జరిగితే ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను. ఇప్పుడు అన్నారు గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలతో చాలా ఇబ్బందులు. ఒక్క రాయచోటే కాదు, పుంగనూరు కార్యకర్తలు కూడా అదే వేదన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదనతో ఉన్నారు. 2019-24 వరకు కూడా వైసీపీ హయాంలో మేము కేసులు పెట్టించుకున్నాము, ఊర్లు వదిలేశాము. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అధికారంలోకి వచ్చినా మేము మళ్ళీ కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది, మా పిల్లల్ని వదిలేసి ఊర్లు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? జిల్లా అధ్యక్షుడిగా మీరు ఏం న్యాయం చేస్తారు వాళ్ళకు? అదే ఇప్పుడు ఇద్దరు 100 కేసులు ఉండేటోళ్ళు కొట్టుకుంటే ఏం చేయాలన్నా? తెలుగుదేశం వాళ్ళే ఇద్దరు జైల్లో ఉన్నారు 100 రోజులు, ఇద్దరి మీద 10-15 కేసులు ఉన్నాయి. వాళ్ళు రాజకీయ ఏమంటారు దాన్ని, రాజకీయం కోసం వాళ్ళు ఒక గ్రామంలో తలపడినప్పుడు 2 గ్రూపుల మధ్య వాళ్ళిద్దరూ తెలుగుదేశం వాళ్ళే, వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు తప్ప ఇక్కడ ఎవరు ఏరియా పార్టీ వాళ్ళు ఎవరు ఏం వీళ్ళ మీద ఏం చేయడం లేదు. వాళ్ళు స్ట్రగుల్ కాకోకుండా ఒకే కుటుంబంలో కలిసి ఉండడానికి జిల్లా అధ్యక్షుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తీసుకుంటానమ్మా, దానికోసమనే మొన్న పుంగనూరు కానీ తంబల్లపల్లె కానీ మీటింగ్ పెట్టాం. దాని మీద ఎవరైతే ఇన్ఛార్జ్ బాగుంటుందని సార్ ఎవరైతే మనకి ఇచ్చారో దాని మీద అంతా చేశాం. దాంట్లో జరిగిన ఇష్యూసే తప్ప పార్టీని స్థానిక సంస్థలు అప్పటికి రాజంపేట పార్లమెంటు పరిధిలో ఇన్ఛార్జుల ఆధ్వర్యంలో స్థానిక సంస్థలకు ముందరికి పోతాం. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 100% మేము స్థానిక సంస్థలు గెలుస్తాం. అవునా? 100%. జిల్లా అధ్యక్షుడు అంటే పార్లమెంట్ అధ్యక్షుడు సుభాష్ ప్రసాద్ బాబు ఉన్నారు.
ఇన్ఛార్జ్ మంత్రి, మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నాడు. జిల్లాకే చెందిన ఒక మంత్రి ఉన్నా కూడా ఇన్ని వర్గాలు ఉన్నాయి. ఇంతవరకే మీరు రాయచేట్లో వేలు పెట్టరు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఇన్ఛార్జ్ వాళ్ళు చూసుకుంటారు అంటున్నారు. ఇది ఏతున్నా జిల్లా అంటే మీరు పార్లమెంట్ మొత్తం 7 నియోజకవర్గాల్లో మీరు రాయచోటి, రాజంపేట, తంబళ్ళపల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరు కూడా కదా, ఇవన్నిట్లో కూడా లోకల్ బాడీలో జెండా ఎగరవేయడము అధ్యక్షుడిగా మీకు బాధ్యత ఉంది, ఇన్ఛార్జులుగా అంటే ఎవరు బీసీ జనార్దన్ రెడ్డికి జిల్లా మంత్రిగా ఆయనకు బాధ్యత ఉంది, మంత్రిగా రాంప్రసాద్ రెడ్డికి బాధ్యత ఉంది. ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డికి మీకు ఎంతవరకు సఖ్యత ఉందో నాకు తెలుసు, మీకు రాంప్రసాద్ రెడ్డికి పోసలేదు, రాజంపేటలో మీకు చెమర్తి. నాకు వ్యక్తిగతంగా ఏమన్నా దూరాలు ఉన్నాయేమో కానీ నేను పార్టీ అధ్యక్షునిగా నాతో అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీ పరంగా నేను ఎక్కడే కానీ ఇన్ఛార్జులు పార్టీ నియోజకవర్గానికి సారు తెలుగుదేశం పార్టీకి ఒక వ్యక్తిని పెట్టారు, మండలానికి ఒక వ్యక్తిని పెట్టారు, గ్రామానికి ఒక వ్యక్తిని పెట్టారు. వాళ్ళను దాటి ఏది మనం ఇన్వాల్వ్ కాకూడదు. ఎందుకంటే లోకల్గా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదన్నా అన్యాయం జరిగితే తప్ప నేను ఎంటర్ గాను. కానీ సార్ పెట్టాడు కదా నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్, జిల్లా అధ్యక్షుడు మానిటరింగ్ చేసి అన్ని అదే కదా ఇప్పుడు మనం చేస్తా చేయించుకునే బాధ్యత మీద ఉంది. అది కావాలంటే వాళ్ళతో కలిసిమెలిసి సఖ్యతగా ఉండాలి. అయ్యో కలిసిమెలిసి లేకుండా లేము. అదే దాన్ని పార్టీ పరంగా ఇప్పుడు మొన్న పుంగనూరులో నేను రాంప్రసాద్ రెడ్డే కదా అక్కడ జరిగిన ఇష్యూస్ అన్నిటి సాల్వ్ ఇద్దరం కలిసే వెళ్ళాం కదా. ఓకే, అదంతా ఏం లేదు. చల్ల రామచంద్రారెడ్డి దాని మీద ఒపీనియన్ తీసుకోమని సార్ పెట్టాడు అంతే. కొంతమంది ఇదే మీరు చెప్పారు కదా ఇబ్బంది పడ్డారు పొంగనూరులో అందరూ కార్యకర్తలు, ఇప్పుడు ఎందుకో కొద్దిగా అలజడిగా ఉంది, దాన్ని సాల్వ్ చేయమంటే మా జోనల్ కోఆర్డినేటర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టరు, మేము అందరం కలిసి తిరుపతిలో లీడర్ల ఒపీనియన్ తీసుకునేదానికి మేము అక్కడ మీటింగ్ అరేంజ్ చేసాం. తిరుపతిలో ఏం చేశారు? మళ్ళా రక్త గాయాలు వచ్చేలా కొట్టుకున్నారు. బయట కాంపౌండ్ వాళ్ళ మీటింగ్లో జరిగింది కాదు అది, అది హాల్లోనే కదా జరిగింది. కాదు పొరపాటు. మీటింగ్ జరిగింది కాదు, మీటింగ్ జరిగింది కళ్యాణ మండపంలో లోపల ఫంక్షన్ హాల్లో, బయట కొట్టుకున్నారు వాళ్ళు. మేము పిలిచింది కార్యకర్తలను 400 మందిని 500 మందిని పిలిచి లీడర్స్ను, యూనిట్, బూత్, క్లస్టరు, మండల్ ప్రెసిడెంట్లు, పార్టీలో కీలక నాయకులను మేము పిలిచాం. అది మద్దతుదారులంతా 100-150 మంది మాపు ఎక్కువ రావడం వల్ల చిన్న ఇష్యూ జరిగింది అంతే. చిన్న ఇష్యూ ఏంది? చెల్లబాబు పైన ఎస్సీసీఎల్ రమణ అనుకుంటా ఆయన ఏమో ఫిర్యాదు చేశాడు, ఈయన వర్గంపై ఆయన కొట్టింది, రక్తగాయాలయ్యాయి, తీవ్ర రక్త. దాని మీద చంద్రబాబు గారు కూడా సీరియస్ అయ్యారు. కొట్టుకోవడం ఏంది, ఇది కరెక్ట్ తప్పు, 100% తప్పేనా? బయట కొట్టుకున్నా లోపల కొట్టుకున్నా తెలుగుదేశం పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ఒక కార్యకర్తను కొట్టారు. అది బయట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఎందుకు గొడవ జరిగిందో, దేనికి జరిగిందో కొట్టడం అయితే కొట్టారు. నేను కూడా హాస్పిటల్కి పోయాను, నేనే అంబులెన్స్ ఎక్కించాను ఆయన్ను. నేను తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చేశాం. నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. 2 షోకాజ్. ఎవరో నలుగురు? ఉయ్యాల రమణ అనే ఒకతను, నాగార్జున అనే ఒకతను, ఇంకా 2 మైనార్టీ వాళ్ళు, వాళ్ళకు పవన్ ఇంకో అతను షోకాజ్ నోటీసులు ఇచ్చాము 2కి. పార్టీ క్రమశిక్షణలో 100% పార్టీ లైన్ దాటితే వాళ్ళ మీద ఎన్ని కేసులున్నా ఏమున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కొట్టారని చెప్పే సార్ సస్పెండ్ చేయమని చెప్పారు. మరి చల్లబాబు మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఆయన వర్గం మీద దాడి చేసిందా? వర్గం దాడి చేసేదానికి లీడర్కు నా మనిషి ఎవడో ఏదో తప్పుడు పని చేసినాడని చెప్పి నా మీద యాక్షన్ తీసుకుంటారు. కరెక్టే కదా? అవును. అలాంటప్పుడు ఆ సంఘటన తర్వాత చల్లబాబు విజయవాడ వెళ్ళారు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కలవడానికి. వెళ్తే అబద్ధం, కనీసం ఆయనకు అపాయింట్మెంట్ కూడా లేదు, అబద్ధము. అనగాని సత్యప్రసాద్ గారు కనిపిస్తే దండం పెట్టి మీకు మీ రాజకీయాల్లో దండం అని వచ్చాడంట కదా ఆయన. లేదు, పొరపాటు అదంతా. ఏం జరిగిందో పార్టీకి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నారు చల్లాబాబు గారిని. నేను చల్లాబాబు గారే పల్లా శ్రీనివాసరావు మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుల దగ్గరికి వెళ్ళాం. ఆయన జరిగిన విషయాన్ని ఆయన చెప్పాడు, నేను సపరేట్గా నేను చెప్పాను. తర్వాత వచ్చేసాం. నెక్స్ట్ వీక్ సార్ అపాయింట్మెంట్ ఇస్తారు, అందరూ కలుస్తాం అంతే తప్ప అసలు ఆయనకు అపాయింట్మెంట్ అవన్నీ ఊహాగానాలు. అక్కడ జరిగినది యాజ్ ఇట్ ఈజ్, అది విషయం వాస్తవంగా జరిగింది కూడా అదే. నిజంగా చెప్పండి, పొంగనూరు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న చల్లాబాబు మీద మీకు అంత ప్రేమ అపేక్ష ఉందంటారా?
ఎందుకుండదన్నా, రాజకీయ కుటుంబం స్ట్రగుల్ అయ్యి వచ్చిన వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఆయన ఆరోగ్యం బాగలేకున్నా జైల్లో 64 రోజులు జైల్లో ఉన్న వ్యక్తి, పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి, ఈరోజు ఏదైనా అలిగేషన్స్ వచ్చినా ఎవరన్నా కార్యకర్తలు ఆరోపణలు చేసినా అది పార్టీ దృష్టికి తీసుకుంటుంది తప్ప రాజకీయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి రాజకీయం చేయాలన్న ఆలోచన నాకైతే లేదన్న. ఎందుకంటే అది సారు నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర అధ్యక్షులు గారికి పుంగనూరులో ఒక 4 మండలాలు, ఇంకో 2 మండలాలు వేరేకి ఇన్ఛార్జ్ ఇచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అవన్నీ ఏమీ జరగలేదు. సారు ఎవరికి ఇస్తే అక్కడ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ న్యాయం జరుగుతుందని నమ్ముతాడో వాళ్ళకే ఇస్తాడు. వేరే ఆలోచన ఏం లేదు. చల్లాబాబు గారు చేస్తాడు అనుకుంటే సార్ మళ్ళీ ఇస్తాడు, లేదంటే మారుస్తాడు ఎవరినైనా, దానిదేముంది. అలా ఏం లేదు. దానికోసమే కార్యకర్తలు ఒపీనియన్ తీసుకున్నాం. ఏదో సార్ చెయ్యాలా అని చెప్పి సార్ చేయాలనుకుంటే ఒక సెకండ్ పని మార్చాలంటే ఏముందా, ఎవరన్నా అడ్డపడగలుగుతారా? కానీ కార్యకర్తలకు విలువ ఇచ్చే పార్టీ కాబట్టి కార్యకర్తల ఒపీనియన్ తీసుకోమని చెప్పాడు. కార్యకర్తల ఒపీనియన్ తీసుకొని మేము చెప్పేదానికి పోతే ఆ ఇష్యూ జరిగింది కాబట్టి పుంగనూరు ఒకటి పెండింగ్ పెట్టాం. తంబలపల్లి క్లియర్గా జరిగింది కదా. ఓకే, తంబలపల్లి ఇన్ఛార్జ్ ఎవరు? ఇప్పుడైతే ఎవరు లేరు కదా ఇన్ఛార్జ్. మరి ఎప్పుడు ఫిలప్ చేస్తారు దాన్ని? అన్నీ చేసుకుంటూ వస్తున్నారు వరుసగా. దాంట్లో అంతా ఒక 10 ఏమో చేశారు ఇప్పటికి. ఒక 10-15 రోజుల్లో అన్నీ క్లియర్ అయిపోతాయి. స్థానిక సంస్థలకు సర్వం సిద్ధం. అవునా? 100% రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని తీసుకుంటారా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ ఎలక్షన్ల కంటే ఎక్కువ ప్రజల మద్దతుతో మేము స్థానిక సంస్థల్లో గెలవబోతున్నాం. రాసిపెట్టు. అంటే పూర్తి ప్రజా మద్దతు అంటే పులివెందల రూరల్ జెడ్పీటీసీ కావచ్చు, ఒంటిమిట్ట జెడ్పీటీసీ జరిగిన ఎన్నికలకు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయో అలాగే ఉంటాయా? సేమ్. ఏం ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదా? మేము ప్రజాస్వామ్యబద్ధంగా జరపకపోతే ఒంటిమిట్టలో 6,700 ఓట్లు వైసీపీకి ఎట్లా వచ్చినాయి? పులివెందల్లో 5,000 ఓట్లు ఎన్నో వైసీపీకి ఎట్లా వచ్చినాయి? అదే ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ఓట్లు కూడా మేమే వేసినామంటారా? ఆ ఓట్లు కూడా మేమే వేసినామంటారా వైసీపీకి కూడా? నేను చెప్పట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయి కాబట్టి జరిగిన ప్రజాస్వామ్యబద్ధంగా ఓకేనా, పోలీసులంతా గుమిగూడి అడంతా కూడా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లంతా వచ్చి గుమిగూడి అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి అభ్యర్థుల విజయాలను ఖరారు చేశారు కదా, అలాగే జరుగుతాయా? వైసీపీ రౌడీలను ఎదుర్కొనే దానికి ఆడికి పోలీసు వాళ్ళు వస్తే అది తెలుగుదేశం మద్దతు ఇచ్చినట్లా? ఓకే ఓకే. వైసీపీ రౌడీలు మళ్ళీ వాళ్ళు ఇంకా పాతకాలంలోనే ఉండామని వచ్చి బూతుల కాడికి వచ్చి రచ్చ చేసేదానికి ప్రయత్నిస్తే దాన్ని ఎదుర్కోవడం రౌడీయిజం అయితే రౌడీయిజమే. ఓకే ఓకే. మేము ప్రజలకు ఓటింగ్ చేసుకునే దానికి సహకరించేదానికి రౌడీలను దూరం పెడుతున్నాం తప్ప వైసీపీ పోలీసుల ద్వారా మేము ఎప్పుడు ప్రజల ఓటుకు భంగం కలిగించే పని ఎప్పుడు మా తెలుగుదేశం హిస్టరీలో చేయలేదు. వాళ్ళు చేశారు. వాళ్ళు మున్సిపాలిటీ ఎలక్షన్లో వాళ్ళు చేసిన పనికే వాళ్ళని శాసనసభలో పూర్తిగా తిరస్కరించారు వాళ్ళు చేసిన పనులకు. ఇప్పుడు మేము అలాంటివి చేయదలుచుకోలేదు. నేను అడుగుతున్నానండి, అంటే పులివెందల రూరల్ జెడ్పీటీసీ ఒంటిమిట్టకు జరిగినంత ప్రజాస్వామ్యబద్ధంగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? మీరెందుకు పొరపాటు? అది 100% ప్రజాస్వామ్యంగానే జరిగినాయి. జరగకపోతే వాళ్ళకు 6,000 ఓట్లు 5,000 ఓట్లు ఎట్లొచ్చాయి? అవును, అదే విధంగా జరుగుతాయని చెప్పండి. అవును, అదే విధంగా జరుగుతాయనే చెప్తాను నేను. ఏం దాంట్లో తప్పేముంది? ప్రజాస్వామ్య మీరు ఆ రెండుని మెన్షన్ చేస్తుంటే చెప్తున్నాను. ఆ రెండు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి. ఓటర్ స్వేచ్ఛగా ఓట్లు వేయగలిగాడు. క్యాండిడేట్లు కూడా స్వేచ్ఛగా బూతులకు వెళ్ళి, క్యాండిడేట్ల కుటుంబాలు కూడా స్వేచ్ఛగా బూతులకు వెళ్ళి ఓట్లు వేసారనమాట. ఎప్పుడు జరగలేదండి అంత స్వేచ్ఛగా. 100% జరుగుతుంది నా ఎలక్షన్. మేము నామినేషన్ పత్రాలు చించదలుచుకోలేదు. మేము ప్రజల దగ్గరికి పోయి మా 2.5 సంవత్సరం పరిపాలన మీద మేము ఓటు అడుగుతాం. ఖచ్చితంగా మాకు ప్రజల మద్దతు ఉంది, మేము గెలుస్తాం. అదే నేను చెప్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యం 2019-24 వరకు అంటే మధ్యలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం కూడా వైసీపీ చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, కుప్పంలో కూడా ప్రజాస్వామ్యాన్ని 4 పాదాల మీద నిలబెట్టి గెలిచారు వాళ్ళు. ఓకేనా? కుప్పం ఎలక్షన్లో మీరు కూడా మీరు చాలా పోనీ శాసనసభలో మాకు ఎంత మద్దతు వచ్చింది? ఎన్ని గెలిచాం మేము? వాళ్ళు నామినేషన్ పేపర్లు చించేసి ప్రజలు ఓటేస్తే ఓడిపోతామనే భయంతో వాళ్ళు ఆ రోజు నామినేషన్ లేకుండా అందరినీ బెదిరించే వాళ్ళైతే బెదిరే వాళ్ళు కూడా కాదు తెలుగుదేశం నాయకులు. టెక్నికల్గా లోపల నామినేషన్ పత్రాల్లో పేపర్లు చించేయడము, వాళ్ళను
స్క్రూటినీలో రిజెక్ట్ చేయడం ఇలాంటివి చేశారు కాబట్టి చెల్లింది. కానీ మమ్మల్ని దౌర్జన్యంగా ఎదుర్కోవడము కొన్ని చోట్ల జరిగినాయి. అట్లా కూడా నామినేషన్కు రానియకుండా పుంగనూరులోనే వేశారు మా వాళ్ళు నామినేషన్లు. అలాంటిది పులివెందుల్లో పోటీ చేశారు, అన్ని చోట్ల చేశారు. కానీ వాళ్ళ దౌర్జన్యాల ముందర ఆ రోజు చేయలేకపోయినాం. ఈరోజు వాళ్ళు అట్లా ఉన్నారా? ఒంటిమిట్టలో పోటీ చేశారు, ప్రచారం చేసుకున్నారు, పులివెందుల్లో ప్రచారం చేసుకున్నారు, అన్నీ చేశారు. ఎక్కడ దౌర్జన్యం జరిగిందో వాళ్ళ నామినేషన్ పేపర్లు ఏమన్నా మేము చించేసామా? వాళ్ళకు వచ్చిన బూతుల్లో వాళ్ళకు వచ్చిన 7,000 ఓట్లు 6,000 ఓట్లు అబద్ధమా? ప్రజలు వేసినట్టు కాదా? మేము గెలిచినాం, ఎక్కువ ప్రజల మద్దతు ఉంది కాబట్టి మేము గెలిచినాం. అదే చెప్తున్నా, 100% ఎలక్షన్ అలాగే జరుగుతుంది. ఎవరు ఏమనుకున్నా కూడా ప్రజల ద్వారానే, ప్రజల ఓటు ద్వారానే మేము స్థానిక సంస్థల్లో 100% సక్సెస్ సాధిస్తున్నాం. మీరు పులివెందుల్లో కాపాడారు ప్రజాస్వామ్యాన్ని, ఆ రోజు వాళ్ళు కుప్పంలో కాపాడారు. మీరు ఒకటి మమ్మల్ని నామినేషన్ వేసుకొని లేదు, టెక్నికల్గా నామినేషన్ పత్రాలు చల్లకుండా చేశారు. వాళ్ళు నామినేషన్లు వేశారు, ప్రచారం చేసుకున్నారు, ప్రజలను ఓటు అడిగినారు, ఎలక్షన్ రోజు ఏజెంట్లను కూర్చోబెట్టుకున్నారు, ఇన్ని చేశారు. అదంతా కాదా? అసలు వాళ్ళకు ఓట్లు ఇప్పుడు ఏకగ్రీవాలు కాలేదు కదా. మేము అవకాశం ఇచ్చాం వైసీపీ వాళ్ళకు కూడా. ప్రజల రాజ్యాంగం ప్రకారం వాళ్ళు వచ్చిన పోటీ చేశారు. 100% మేము ప్రజలకు రాజ్యాంగాన్ని దాటి మేము చేసేదే ఉండదు. ప్రజలకు ఖచ్చితంగా మా ప్రజలు ఓటేస్తేనే మా సాటిస్ఫాక్షన్. 100% అన్న ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న జెడ్పీటీసీ, ఒంటిమిట్ట జెడ్పీటీసీ కూడా మంత్రి ఆడి దగ్గర కూర్చొని ఎన్నికలు చేశాను ప్రజాస్వామ్యం. మీరు కాదునా ఆ రోజు కుప్పంలో కూడా ఆ రోజు ఉన్న ఒక పెద్ద మంత్రిపై కుప్పంలో కూర్చొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించారు. చాలా చక్కగా జరుగుతున్నాయన్న మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఇక్కడ అంటే ఏజెంట్లను తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ఏజెంట్లను బయటికి తోస్తానే కూడా మినిస్టర్పై వాళ్ళని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయకూడదా? అంటే ఆ రోజు కూడా కుప్పంకి అలాగే పోయినా మంత్రి అలాగే పోయాడు, కుప్పంలో అలాగే చేశాడు. ఈ రోజు పాపం ఈ మంత్రి ఇలా అది మీ భ్రమ అంతే, ఏం లేదు. సరైన ఓవరాల్ గా తీసుకుంటే తమ్మలపల్లి పరిస్థితి ఏంటన్నా, ఒక పార్లమెంట్ అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు మద్దతు గుల్లోల శంకర్ యాదవ్కు ఉందా? లిక్కర్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని పార్టీని భ్రష్టు పట్టించాడు అన్న జయచంద్రారెడ్డి మీద ఉందా? అది ప్రసాద్కి ఏమి సార్ ఇన్ఛార్జ్ ఎవరిని పెడితే వాళ్ళకు మనం వర్క్ కదన్నా. నేను ఇచ్చే రిపోర్ట్ ఏం లేదు, కార్యకర్తలు ఇచ్చే రిపోర్టు నేను ఆటలో అట్టిపండ మీరు ఆటలో అట్టిపండు కాదు. నిజమైన కార్యకర్తల దగ్గర వాళ్ళకు ఎవరైతే న్యాయం చేసే నాయకుడు పేరు ఇస్తారో ఆ పేరును కానీ అక్కడ జరిగే విషయాలను కానీ నేను హైకమాండ్కి చేరవేస్తాను. నా సొంత రాజకీయాలు సొంతము నేను చెయ్యను. నాకు జయచంద్రారెడ్డి అంటే ఇష్టమా, శంకర్ యాదవ్ అంటే ఇష్టమా, అవన్నీ కాదు. ఇక్కడ కావాల్సింది తెలుగుదేశం కార్యకర్తలకు న్యాయం చేసేవాడు కావాలా. సార్ ఎవరినైతే ఆప్షన్స్లో పెడతాడో, కార్యకర్తల మద్దతు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ గురించి నేను చెప్తా. అంటే ఈ రోజుకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటే ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డిని ప్రయత్నించారు. కానీ ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎందుకో కినుక వహించారు, తిరిగి రావడానికి ఇష్టపడట్లేదు కాబట్టి అక్కడ ఖాళీ ఉంది. అయితే శంకర్ యాదవ్ పదే తనకి ఇన్ఛార్జ్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నా కూడా అలాగే పెండింగ్ పెట్టారు. అయితే మరోవైపు లిక్కర్లో బాగా అప్పనంగా కోట్ల డబ్బులు సంపాదించిన జయచంద్రారెడ్డి మళ్ళా పార్టీకి ఒక 20 కోట్లు 30 కోట్లు ఫండ్ ఇస్తాను, నాకే ఇన్ఛార్జ్ ఇవ్వండి అని ప్రాధేయపడుతున్నట్టుగా బయట ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ లిక్కర్ డబ్బుకు ఆశపడి జయచంద్రారెడ్డికి మళ్ళీ ఇన్ఛార్జ్ ఇస్తారా, లేదంటే శంకర్ యాదవ్ ఒక మంచితనాన్ని చూసి శంకర్ యాదవ్కి ఇస్తారా అనేది అందరూ వేచి చూస్తున్నారు అనమాట. ఎవరికి న్యాయం చేస్తారంటారు? డబ్బుకు అన్నీ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. ఓకే, జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చినారు, ఆడ సామాజిక పరిస్థితులను బట్టి టికెట్ ఇచ్చారు. ఆ రోజు ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు, అవి నిజమా అబద్ధమా అనేది ఇంకా ప్రూవ్ తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఆరోపణలు ఎదుర్కొన్నాడని సార్ పార్టీ నుంచి పక్కన ఉండమని చెప్పారు. కానీ ఆడ జయచంద్రారెడ్డికి ఆపోజిట్గా కానీ శంకర్ యాదవ్కు ఫేవర్గా కానీ ఏమీ జరగడం లేదు. కార్యకర్తలందరినీ పిలిచారు, వాళ్ళ ఒపీనియన్ నన్ను కూడా పక్కన కూర్చోబెట్టి ఓన్లీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, జోనల్ కోఆర్డినేటర్ ఇద్దరూ కలిసి ప్రతి కార్యకర్తను ఎదురుగా కూర్చోబెట్టుకొని వాళ్ళ ఒపీనియన్ నోట్బుక్లో రాసుకొని సారుకు రిపోర్ట్ ఇచ్చారు తప్ప ఎప్పుడే కానీ పొరపాటును కూడా ఇక్కడ ప్రజాస్వామ్యకు వ్యతిరేకంగా ఏమీ జరగవు తెలుగుదేశం పార్టీలో. ఎంత క్లియర్గా మామూలుగా సార్ డైరెక్ట్గా లెటర్ ఇచ్చేస్తే ఏమవుతుందన్న, ఏం కాదు కదా. అలాంటిది
విలువ ఇవ్వాలనే ఈరోజు కార్యకర్త మనసులో ఏముందో తెలుసుకొని విలువ ఇవ్వాలనే సార్ ఆ ప్రోగ్రాం పెట్టాడు. ఓకే, ఇక మదనపల్లికి తీసుకుని అక్కడ వర్గపోరు ఎక్కువైపోయింది. షాజాన్ భాషను వ్యతిరేకిస్తూ ఒక వర్గం ఉంది. శ్రీరామ్ చిన్నబాబు అయితే బహిరంగంగానే విమర్శిస్తుంటారు ఆయన. మరి వాళ్ళిద్దరినీ కలిపి ఒక వర్గంగా చేసి పార్టీని బలోపేతం చేసే దిశగా అన్ని చర్యలు జరుగుతున్నాయినా ప్రతి నియోజకవర్గంలో. రేపు కూడా రాజంపేట నియోజకవర్గంది విజయవాడలో మీటింగ్ ఉంది. అలాగే మదనపల్లిది కానీ, పుంగనూరుది కానీ, తంబళ్ళపల్లిది కానీ, ప్రతి ఒక్క కోడూరుది కానీ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా క్యాడర్కు ఇన్ఛార్జ్కు ఏదన్నా గ్యాప్ ఉంటే ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత నేను తీసుకున్నాం. జోనల్ కోఆర్డినేటర్ గారు ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. క్యాడర్కు లీడర్కు ఉండే గ్యాప్ను క్లియర్ చేస్తాం. వాళ్ళకుండే అనుమానాలను పటాపంచలు చేస్తాం. వైసీపీ వాళ్ళు ఇదేదో చూసి సంబరపడుతుండరు. అవన్నీ ఏముండవు. స్థానిక సంస్థలకు అందరము ఒకే తాటి మీద నడిచి పార్టీని మళ్ళీ గెలిపిస్తాం. అది అందరూ చూడాలని ఎదురు చూస్తున్నారు. 100% చూస్తారు. జరగబోయే మొన్న 24లో అందరూ అలాగే అనుకున్నారు, చూశారు. ఇంతవరకు ఏం చేశారంటే కనీసము రాజంపేట నియోజకవర్గంలో అన్నమయ్య ప్రాజెక్టు వైసీపీ హయాంలోనే అది అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే అక్కడున్న నిర్వాసితులకు పక్కా ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళకి కనీసం నష్టపరిహారం చెల్లించలేదు. 100% న్యాయం చేస్తాం. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రాజు ఏ రోజైనా వెళ్ళి చూశారా? ఉప ముఖ్యమంత్రి మీరు ఏ రోజైనా వెళ్ళారా? మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెళ్ళారా? ఇన్ఛార్జ్ నేను కూడా మొన్న మందపల్లెకి వెళ్ళాను. అక్కడ చూశాను. వేరే కార్యక్రమానికి కట్ట దగ్గరికి వెళ్ళి పరిశీలించాము. చమర్తి మీ వెంట వచ్చాడా జగన్మోహన్ రాజు? లేదు, నేను వేరే కార్యక్రమానికి వెళ్ళాను. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కడ ఉండగా నేను పర్సనల్ కార్యక్రమం కాదునా, వాళ్ళు ఏదో తిరునాళ్ళకి పిలిచినారు. నేను ఆ రోజు పోలేకపోయాను. కోడూరుకి వెళ్ళి రిటర్న్ వస్తా ఉంటే వాళ్ళని పోయి కలిశాను. ఆ గ్రామంలో ప్రజలందరూ ఆ కట్ట దగ్గరికి, దేవాలయం దగ్గరికి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళి కట్టంతా చూసాము. పార్టీకి మొన్న సార్ వచ్చినప్పుడు దాదాపు ఈ అన్నమయ్య ప్రాజెక్టు కింద ఉండే వర్క్స్ కానీ, ప్రాజెక్టు గురించి కానీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. సార్ ఖచ్చితంగా త్వరలో మంచి న్యూస్ చెప్తాడు రాజంపేటకు. చెమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో కూడా బాగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజంపేటలో జరుగుతాయి. దాని గురించి ఏం ఆలోచన అన్న, ఎవరు పనిచేసే దాన్ని బట్టి ఏమి. మొన్న నేను 2013లో 14 నేను ఇన్ఛార్జ్గా ఉన్న 14 టికెట్ ఎవరు అదృష్టాలను బట్టి వాళ్ళ పనితనాన్ని బట్టి పార్టీ గుర్తింపు ఇస్తుంది తప్ప ఎందుకు చేయలేదు అనుకుంటున్నావు? ఇస్తారేమో, పని చేస్తే ఇస్తారు కదా. 3 ఏళ్ళు సక్సెస్ అయితే 100% ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? నాకు జగన్మోహన్ రాజు కాదని చెప్పి టికెట్ ఇవ్వకుండా ఏం పోరు కదా. ఆయన పని ఇన్ఛార్జ్. ఇప్పుడు నాకు ఆయన కాదు, ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు కదా. మా అన్న స్థానంలో ఆయన ఆడ ఇన్ఛార్జ్ ఇచ్చారు. హ్యాపీగా ఆయన పని ఆయన చేసుకుంటాడు. నేను పోయి నేను ఎలక్షన్లో నాకుండే పరిచయాలను పెట్టుకొని నేనేం కలబెట్టడం లేదు. మళ్ళీ ఉందన్న ఇది అన్న వెళ్ళిపోతే అన్న స్థానంలో చమర్తికి అది ఇన్ఛార్జ్ ఇచ్చారు. చమర్తిని తప్పించి జిల్లా అధ్యక్షుడు తమ్ముడికి ఇచ్చారు. తప్పించలేదు, పీరియడ్ అయిపోయింది. తప్పించలేదు కదా, ఎక్స్టెన్షన్ చేయకూడదు. అదేం రూల్ కాదు కదా ఎక్స్టెండ్ చేయడము. వాళ్ళ కాలపరిమితి అయిపోయింది. పదవులు 2 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి కాబట్టి ఆయనకు ఇన్ఛార్జ్ ఖాళీగా ఉంది కాబట్టి అన్న వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ ఇచ్చారు. చమర్తి విషయం పక్కన పెడదామన్నా. 2029 సార్వత్రిక ఎన్నికల్లో రాయచోటి టికెట్ సువాస్ కుటుంబాన్ని మండిపల్లి కుటుంబం ఉంటుందా? ఏం డీలిమిటేషన్ జరుగుతుంది అంటారు, బైఫర్కేషన్స్ జరుగుతాయి. ఎవరి పరిధిలో ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు చేస్తారు. జరగకపోతే జరుగుతాయి. ఎందుకు అనుకుంటున్నావు జరగవని? మొన్న పార్లమెంటులో మెజార్టీ రాలేదు. 100% ఇంకో 2 నెలల్లో మెజార్టీ వస్తుంది. జరిగి రాయచోటి మహిళకు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మహిళా కార్యకర్తల పార్టీ. వాళ్ళకి ఎవరికి ఇచ్చినా పని చేస్తాం. దానిదేముంది? మరి రాజకీయంగా సువాసి కుటుంబానికి ఎలా మైలేజ్ వస్తుంది అంటారు? ఈడ రాజకీయ క్యాడర్ మిమ్మల్ని నమ్ముకొని ఒక క్యాడర్ ఉంది కదా. ఉంది, పార్టీలో ఖచ్చితంగా అవకాశాలు వస్తాయినా. ఎవరి పరిధిలో గుర్తింపు ఇస్తుంది, వాళ్ళ అవసరాలను బట్టి ఇస్తుంది. రాజంపేట అధ్యక్షుడిగా సుభాష్ ప్రసాద్ బాబుకి ఎమ్మెల్యేగా వెళ్ళాలని ఉందా, అంటే ఎంపీగా వెళ్ళాలని ఉందా? నాకైతే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉంది. మా కుటుంబాన్ని ఇంత ఆదరించిన రాయచోటి ప్రజలకు నేను సేవ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.
ఇది నా వ్యక్తిగతం. పార్టీ ఏం ఆదరిస్తే అది చేస్తా, కానీ నా వ్యక్తిగతంగా నాకు రాయచోట్ల పోటీ చేయాలనే ఆశ ఉంది. నేను మొన్న రాజంపేట చేసేదానికి కూడా నేను సార్ దగ్గర వద్దని చెప్పాను, కానీ సార్ ఆ రోజు పరిస్థితులను బట్టి పోటీ చేయమని చెప్పాడు. నాకైతే వ్యక్తిగతంగా రాయచోటి ఇష్టం. నేను ఈడ తిరగని సందు లేదు, తిరగని వీధి లేదు, మీరు ఇక్కడ నడయాడిన ప్రాంతం, మీరు సందు కాబట్టి నాకు ఇదంటే ప్రేమ. రాజకీయాలు నాన్న వెంట నడిచారు. ఎక్కడికి పోయినా నాకు రాయచోటి అంటే వేరే ఊర్లలో ఒక 3 రోజులు కూడా ఉండలేను. ఒకవేళ మీకు టికెట్ వచ్చింది, వ్యక్తిగతంగా కానీ పార్టీ లైన్ పక్కన పెట్టి వ్యక్తిగతంగా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, చెమ్మర్తి జగన్మోహన్ రాజు 2029లో మీకు వ్యతిరేకంగా పనిచేసి, ఒకవేళ మీకు టికెట్ వచ్చి వాళ్ళు వ్యతిరేకంగా పని చేస్తే ఏంటి మీ పరిస్థితి? నేను తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తాడా, నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు సపోర్ట్ ఉంటే చాలు. వాళ్ళది వీళ్ళది నాకేం అవసరం లేదు. మీరు చంద్రబాబు కోటరేనా, లోకేష్ కోటరేనా? మీరు చంద్రబాబు గారు కోటరేనా, లోకేష్ గారు కోటరేనా? మీరు భలే చెప్తారు నా. వాళ్ళకి సపరేట్ వర్గాలు ఎందుకుంటాయినా? అంతా లోకేష్ గారు కోటరీ సపరేట్, చంద్రబాబు గారు కోటరీ సపరేట్. మీరు సృష్టించినట్టు అంతే. అంటే అక్కడేం లేదంటారు, అదంతా కల్పితం మాత్రమే. సార్ చంద్రబాబు నాయుడు గారు ఏం ఆర్డర్ చేస్తే అది. ఎలా అసలు మీరు కన్ఫ్యూజ్ చేసుకుంటారు? ఎలా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు? ఇక్కడ రాయచోటి జిల్లా కేంద్రాన్ని తీసుకెళ్ళి మదనపల్లి ఎక్కించారు. రాయచోటి ప్రజలు ఆవేశంతో ఊగిపోతున్నారు. మంత్రి ఉన్నా, మీరు ఉన్నా, ఎంతమంది ఉన్నా నిలబెట్టుకోలేకపోయారు. మంత్రి ఉండి కూడా నిలబెట్టుకోలే. ఒక బాధ, ఆవేదన రాయచోటి ప్రజలకు. మీరు సమాధానం చెప్తారు ఎన్నికల్లో ప్రజలకి? మేము రాయచోటికి న్యాయం చేసే సమాధానం చెప్తాం. నిజంగా రాయచోటిని జిల్లా తీసేయడం చాలా బాధాకరమైన విషయం. నేను కూడా దాన్ని సమర్థించను, కానీ పార్టీ నిర్ణయం తీసుకునింది. అదే పార్టీ రాయచోటికి న్యాయం చేస్తుందని నేను నమ్ముతున్నాం. ఏ విధంగా? మళ్ళీ జిల్లా చేయడము, లేకపోతే మళ్ళీ జిల్లా ఎలా చేస్తారండి? ఇంకా ఉన్నాయి చాలా ఆప్షన్స్. తెలంగాణలో 2-3 నియోజకవర్గాలు కలుపుకొని ఒక జిల్లా చేయడం, డీలిమిటేషన్ ఒక జిల్లా ఉంటుంది. డీలిమిటేషన్ జరిగినాక రకరకాల మార్పులు వస్తాయి భౌగోళికంగా. 100% రాయచోటికి సార్ న్యాయం చేస్తాడు. ఎందుకంటే 2009 నుంచి 2024 వరకు దాదాపు 4 సార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అలాంటిది 2024లో తెలుగుదేశం పార్టీని నమ్మి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిపించారు. నిజంగా సార్ కూడా తీసే పరిస్థితి లేదు. లాస్ట్లో ఈ పరిపాలన దృష్టిలో పెట్టుకొని రాయచోటిని తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందని మాకు చెప్పారు. ఖచ్చితంగా మళ్ళీ న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. సార్, జిల్లా కేంద్రాన్ని కోల్పోయారు, వర్గాలు ఉన్నాయి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి 2.0 అంటున్నారు. మరి ఎలా తట్టుకుంటారు అసలు మీ ఇక్కడ? వాళ్ళు మేము చేసిన అభివృద్ధిని మా సార్ పరిపాలనను కూటమి ప్రభుత్వ పరిపాలనను చూసి ప్రజలు ఓట్లేస్తారు, కానీ అవతలలో ఏమి విన్యాసాలు చేసినా గెలిచేది ఏమి ఉండదు. వాళ్ళు కూడా అదే చెప్పారనమాట. వై నాట్ 175? మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన వెల్ఫేర్. వాళ్ళు ఇప్పుడేమన్నా 2024కు ముందు కూడా చెప్పినారు వై నాట్ 175 అని. వాళ్ళ మాటలకు మీకు తెలియదు ఏముంది వైసీపీ వాళ్ళ మాటలు. అన్న నాకు తెలియగలుగుతాను. తంబల్లపల్లె, మల్లయ్య కొండ అంటేనే ఒక శైవ క్షేత్రం. శ్రీకాళహస్తి, శ్రీశైలం ఫస్ట్, తర్వాత శ్రీకాళహస్తి, దాని తర్వాత 3వ శైవ క్షేత్రం. అంత పెద్ద ఎత్తున భక్తాదులు ఉన్న శైవ క్షేత్రము మల్లయ్య కొండ, అంటే తంబల్లపల్లెలో ఉంటుందన్నమాట. మల్లయ్య కొండలో సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్య కొండ, 3 కొండల సముదాయం వచ్చేసి మల్లయ్య కొండ అంటారు. మల్లయ్య కొండలో మల్లయ్య కొలువై ఉంటారు, అంటే ఈశ్వరుడు లింగ రూపంలో కొలువై ఉంటారు. అక్కడ సాధుకొండలో కావచ్చు, పక్కనే ఉన్న ఇంకొక గ్రామము, ఇక్కడంతా చిన్నెర్రగొండలో మైనింగ్కి. అయితే దీని మీద పెద్ద ఎత్తున భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో మీరు నల్లారి కిషోర్ గారు, ఒక మైనార్టీ నాయకులు 3 వెళ్ళి ఇక్కడ మైనింగ్ పనులు ఆపేస్తున్నాం, ఇక జరగవు అని హామీ ఇచ్చారన్న. ఆ రోజు పార్టీ అధిష్టానమే మాకు డైరెక్షన్ ఇచ్చింది, మల్లయ్య కొండలో మైనింగ్ జరగదు, మీరు పోయి ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. ఎన్ని జీవోలు వచ్చినా ఏమొచ్చినా మా హైకమాండ్ వాళ్ళు మాకు డైరెక్షన్ ఇచ్చారు. కిషోర్ కుమార్ రెడ్డి గారితో లోకేష్ బాబు గారు మాట్లాడారు. మైనింగ్ జరగపము, ఖచ్చితంగా ప్రజలకు హామీ ఇవ్వమని చెప్తేనే మేము మల్లయ్య కొండకు వెళ్ళి పైన నుంచి ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రజలకు తెలియజేసాం. చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. ఒక చిన్న విషయం ఇదేమన్నది చెప్పండి, మీరే చెప్పండి. నాకు తెలియదు. ప్లాస్టిక్ బాటిల్ నచ్చు, వాటర్ బాటిల్ నచ్చు, ఏదైనా నచ్చు, నీళ్లు కదన్నా ఇవి. అవును, ఇవే మనము ఆ శంఖంలోకి పోస్తామన్నా. అప్పుడు ఏమవుతుందన్నా?
తీర్థం అవుతుంది. తీర్థం అవుతుంది కదన్నా. ఆ శంఖం పవిత్రతను బట్టి తీర్థం అవుతుంది. అది ఇక్కడ పవిత్రత అంటే హోదా ఉంటుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్న, ఢిల్లీ నుంచి మల్లయ్య కొండ భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దండి, మల్లయ్య కొండలో మైనింగ్ జరగనివ్వము అని పెట్టినా కూడా దానికి ఒక గుర్తింపు అన్న. లేదా విజయవాడ కేంద్రంగా అక్కడ కేంద్ర కార్యాలయంలో లోకేష్ గారు ఒక మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మల్లయ్య కొండలో ఎలాంటి మైనింగ్ జరగనివ్వము అని చెప్పినా ఒక శాంటిటీ ఉంటుందన్న. ఆయన కూడా వద్దన్న. అనగాని సత్యప్రసాద్, ఓకేనా, రెవెన్యూ మినిస్టరు, ఆయన వద్దు, ఆయన లేకపోయినా మీ కొల్లు రవీంద్ర గారు మైనింగ్ మంత్రి, ఆయన ప్రెస్ మీట్ పెట్టైనా మైనింగ్ మంత్రిగా అయ్యా అక్కడ జరగనివని పెట్టినా బాగుంటుంది. వీళ్ళిద్దరు కాకపోయినా ఎక్కడున్నా బీసీ జనార్దన్ రెడ్డి, ఎక్కడున్న రాంప్రసాద్ ప్రెస్ మీట్లు పెట్టి లేదు అన్న కూడా జరుగుతుందన్న. వీళ్ళందరినీ తప్పించి సుఖవాసి ప్రసాద్ని జిల్లా అధ్యక్షుడిని, ఒక పార్లమెంట్ అధ్యక్షుడిని, కిషోర్ కుమార్ని ఒక మైనార్టీ నాయకుని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అర్థమేముందన్నా? జీవోలను రద్దు చేసిందో ప్రభుత్వం కదా. అక్కడ పక్క నియోజకవర్గం పీలేరు, అటు పక్క నియోజకవర్గం మదనపల్లె, షాజహాన్ భాష. మాకు అక్కడ ఇన్ఛార్జ్ లేరు కాబట్టి ఇద్దరికి అక్కడ ఉండే ప్రజలతో ఉండే పరిచయాలను, జిల్లాలో వాళ్ళకుండే ప్రాముఖ్యతను పెట్టి అక్కడికి పొమ్మని చెప్పారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ రాంప్రసాద్ రెడ్డి గారు కానీ ఆ రోజు జిల్లాలో ఉంటే వాళ్ళే వచ్చి చెప్పిండ్రు. మేము ప్రెస్ మీట్ జరిగిన తర్వాత ఏమన్నా ఆందోళన జరిగిందేమో ఒక్కటి చెప్పండి, అక్కడ ఏదన్నా వర్క్ జరిగిందేమో ఒకటి చెప్పండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెప్పినా, అధినేత చెప్పినా, ఎవరు చెప్పినా ఒకటే, ఆ మాట ఖచ్చితంగా పార్టీ కట్టుబడి ఉంటుంది. లోకేష్ బాబు గారు కిషోర్ కుమార్ రెడ్డికి చెప్పారు మాట్లాడమని, అదే మాట్లాడాము ఆ రోజు. జిల్లా అధ్యక్షుడిగా, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా మొత్తం పార్లమెంట్ అంతా కూడా మీ కంట్రోల్లోకి వచ్చినట్టేనా? క్లిష్టంగా రాజంపేట పార్లమెంట్లో 3 వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక పార్లమెంటు వైసీపీ పార్లమెంటు అదే ఎంపీ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజకవర్గంలో వర్గాలతో కొద్దిగా ఇబ్బంది పడుతున్న వాస్తవం. అందరినీ ఒక్కొక్క నియోజకవర్గము సెట్ చేసుకుంటూ వస్తున్నాం. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సహాయ సహకారాలు, బీసీ జనార్దన్ రెడ్డి సహాయ సహకారాలు, శాసనసభ్యులు షాజహాన్ గారు, కిషోర్ కుమార్ రెడ్డి సహాయ సహకారాలతో ఖచ్చితంగా మేము ఇంకా ఒక 2-3 నెలల్లో పూర్తిగా స్థాయిలో అన్ని సమస్యలు పరిష్కరించుకొని ముందరికి వెళ్తాము. సమస్యలు లేవని నేను నీకు చెప్పడం లేదు, అంతా బాగుందని ఏం మభ్యపెట్టడం లేదు. సమస్యలు ఉన్నాయి, దాన్ని ఖచ్చితంగా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. 100% లోకేష్ బాబు గారు ఆదేశానుసారం ఎక్కడ చిన్న కార్యకర్త ఇబ్బంది పడినా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం కాబట్టే సమస్యలు వస్తున్నాయి. ఎవరికైనా 2 కార్యకర్తలకు ఏదైనా సమస్య వచ్చినా మేమే దిగి చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మేము వదిలేయలేదు గాలికి. కార్యకర్తలు కానీ ప్రజలను కానీ వైసీపీ వాళ్ళు వదిలేసినట్లు మేము వదలలేదు. మా స్టాండ్ అది కాదు. మేము ప్రతి ఒక్కరిది పరిగణలోకి తీసుకుంటున్నాం కాబట్టి సమస్యలు వస్తున్నాయి. వాళ్ళని పట్టించుకోకపోతే సమస్య లేదు కదా. మేము వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాం కాబట్టి మాకు టైం పడుతుంది. ఇక్కడ రాజంపేట పార్లమెంట్లో ప్రత్యేక పరిస్థితి ఉంది, మీకు తెలియదేం కాదు. ఇక్కడ 2024 ఎలక్షన్స్లో కూడా పార్టీ ఎంత నష్టపోయిందో మీకు అందరికీ తెలుసు. దాన్నంతా క్లియర్ చేసుకొని మేము స్థానిక సంస్థల్లో 100% సక్సెస్ సాధించడానికి ముందరికి వెళ్తున్నాం. మదనపల్లిలో ఆల్రెడీ వాళ్ళకు జిల్లా వచ్చిందనేది వాళ్ళ సంతోషంగా ఉన్నారు. ఆడ మీకు పార్టీకి ఆడ బలం వచ్చింది, ఓకేనా. షాజహాన్ భాష సాధించాడు అనేది ఆ మైలేజ్ పార్టీ ఇచ్చినా కూడా ఆ మైలేజ్ షాజహాన్ భాషకు పోయింది, ఓకేనా. ఇక్కడ రాయచోటి కోల్పోయామని ఇక్కడ బాధ ఉంది. ఈ రెండింటిని ఎలా? రాయచోట్లో మీరు చెప్పినట్లు జిల్లా కోల్పోయాం తప్ప అభివృద్ధిలో అన్ని మండలాలకు వాటర్ సప్లైకి 500 జల మిషన్తో 500 కోట్లతో గ్రామాలకు మంచినీరు అందించే పని చేస్తున్నాం. గ్రామాల్లో అనేక సిమెంట్ రోడ్లు, మౌలిక వసతులు ఏమేమి ఉన్నాయో అన్నీ చేస్తున్నాము. వ్యవసాయానికి నీరు ఇచ్చేదానికి కాలువలు అవి ప్రతి ఒక్కటి అభివృద్ధి పరంగా ఏం చేయాలనో అన్నీ చేస్తున్నాం. జిల్లా ఒక్కటే పోయింది అభివృద్ధి విషయంలో. రాయచోటి అన్ని నియోజకవర్గాల కంటే ముందుంది. ఏం చేశారు చెప్పండి. ఒక మురికి కూపంగా ఉన్న గతంలో ఒక మురికి కూపంగా ఉన్న రాయచోటిని ఇంత సుందరంగా తీర్చిదిద్దింది వైసీపీ హయాంలోనే. నేను కూడా గట్టిగా చెప్పుకుంది అంటే ఇక్కడ పనిచేసిపోయాను నేను. శ్రీకాంత్ రెడ్డి గారి హయాంలో రోడ్డు వైడనింగ్ కావచ్చు, మొత్తం జరిగింది డెవలప్మెంట్. మీరు వచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. మీరు పైన వేసిన పెయింట్నే చూస్తూ ఉండరు, కింద వేసిన ఫౌండేషన్ ఏది ఒక రోజులో జరగదు. దీనికి
కింది నుంచి కింది స్థాయిలో అన్ని పార్టీలు అందరు ఎమ్మెల్యేలు అందరూ సహకరించారు ఈ డెవలప్మెంట్కు. ఏది ఒక్కరి చేతిలో జరగదు. మీరు పైన వేసిన రంగులు లాస్ట్లో వచ్చి పెయింట్ పని చేసినట్లు రంగులు వేస్తే మీరు రంగులు బాగున్నాయి వాళ్ళే వేసిందంట అంటే కాదన్నా. వాళ్ళని నేను తప్పుపట్టడం లేదు, జరగలేదని నేను చెప్పడం లేదు. ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. హైదరాబాదు ఎలా డెవలప్ అయిందో ముందు నుంచి ఆ నాయకుల పని మీద ఆధారపడి అది మిగతాలో డెవలప్ అయినట్లే ప్రతి ఒక్క ఎమ్మెల్యే దీనికి సహకరించారు. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలందరూ నేను ఎవరిని తక్కువగా మాట్లాడడం లేదు. అందరూ ఎవరికి ఉన్న పరిధిలో వాళ్ళు రాయచోటి అభివృద్ధి కోసం కృషి చేశారు. అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎక్కడ నీకు ఇప్పుడు జరగలేదని అనిపిస్తుందన్న రాయచోట్లో ప్రతి గ్రామంలో వర్క్స్ జరుగుతున్నాయి. ఇంతకుముందు వాళ్ళు సర్కిళ్ళల్లో మున్సిపాలిటీ సర్కిళ్ళన్నీ అందంగా చేస్తే డెవలప్ అయిపోయినట్లు కల్పించారు వైసీపీ వాళ్ళు. ఎలక్షన్స్ తొందరలో ఉన్నాయని వాళ్ళు ఇన్స్టెంట్గా డెవలప్మెంట్ జరగాలని మీరు గమనించారో లేదో, ఎలక్షన్లకు 6 నెలల ముందే అన్ని జిల్లా అన్ని అన్ని మున్సిపాలిటీలలో సర్కిళ్ళల్లో డెవలప్ చేశారు. అదంతా ప్రజలను మభ్యపెట్టడానికి కాదు. శ్రీకాంత్ రెడ్డి గారు ఒక్కటే ఒక వర్గంగా ఉండి ఏదైనా చేశారు. ఇక్కడ రాయచోట్లో 3 వర్గాలు కదా పార్టీకి. సుగవాసిది ఒక వర్గము, మండిపల్లిది ఒక వర్గము, చమర్తి జగన్మోహన్ రాజు రాజంపేట ఇన్ఛార్జ్ అయినా కూడా ఇక్కడ ఒక వర్గంగా ఉన్నారు. ఉంటే ఎలా అసలు మీకు వాళ్ళది కాదులే కానీ 2019 నుంచి 24 5 ఏళ్ళే ఉన్నింది వైసీపీ. అంతకుముందు ఎమ్మెల్యేలు లేరా? అంతకుముందు పనిచేసిన గవర్నమెంట్లు రాయచోటి అభివృద్ధి ఒక్కసారిగా క్రింది నుంచి గుడిసెల నుంచి బిల్డింగుల వరకు అన్ని 2019-24లోనే జరిగాయి. శ్రీకాంత్ రెడ్డి హయాంలోనే కదా జరిగింది. మీరు దాన్ని ఒప్పుకోరా? మీరు నేను 2009లో శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాతే ఇక్కడ రోడ్ వైడనింగ్ అంతా స్టార్ట్ అయింది. 12లో బైపోల్లో గెలిచాడైనా, 14లో గెలిచాడైనా, మీరు వెళ్ళి చూసుకోండి. 19లో గెలిచాడైనా. వెలిగల్లు ప్రాజెక్ట్ కానీ, వెలిగల్లు ప్రాజెక్ట్ వాటర్ వచ్చింది కానీ, రింగ్ రోడ్డు కానీ ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? వెలిగల్లు ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం కదన్న అది. చేసుకుంటారు. తెలుగుదేశం ప్రభుత్వంలో డిజైన్ చేశారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిండొచ్చు కానీ శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా అన్న. శంకుస్థాపనలు ఎవరు చేశారు అని పక్కన పెడితే హంద్రీ నివాస్ శంకుస్థాపనలు ఊరికే చేసింది హంద్రీ నివాస్ టీడీపీనే, కానీ దాన్ని స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి. పోలవరానికి శంకుస్థాపన ఎప్పుడు జరిగిందో పక్కన పెడితే దాన్ని స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఆద్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వెలుగల్లు ప్రాజెక్ట్ ఇక్కడ నేను పనిచేసా, రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అది కాదు. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడే కానీ ప్రాజెక్టులే లేవు, నీళ్ళే లేవు. మీరు చెప్పే ప్రకారం అయితే రాయలసీమకు ఉన్న హంద్రీ నివాస్ స్టార్ట్ చేసింది ఎవరి పరిధిలో వాళ్ళు అభివృద్ధి చేశారు. మళ్ళీ వాళ్ళే చేసి నింటే వాళ్ళే ఉండిపోయి ఉండాలి కదా, మిగతా వాళ్ళు రాకూడదు కదా. ఎందుకు వస్తున్నారు? ప్రభుత్వ వ్యతిరేకత మూట కట్టుకొని అంత ఘోరంగా ఎందుకు వైసీపీ ఓడిపోయింది? మళ్ళా వాళ్ళు మంచి జరిగిందా చెడు జరిగిందా ఈ రెండే చూస్తారు. ప్రభుత్వ పథకాలు ఎవరైనా చేయొచ్చు. రాష్ట్రాన్ని అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమే చేస్తున్న ప్రజలు నమ్మినారు కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాయి. అంతే తప్ప ఏం అభివృద్ధి చేసిన వాళ్ళంతా ఎందుకు రాయచోట్ల ఓడిపోయిందన్న మీరు చెప్పినట్లు నిజంగానే జరిగింది. మీరు చెప్పినట్లు జరిగింది అని అనుకున్నాం అనుకో. వచ్చింది ఒక్కసారి ఎందుకు వైసీపీ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. వారి పరిపాలనా విధానాల మీద కొన్ని విషయాలు, లిక్కర్ కేసు అయితే, లిక్కర్ ఇష్యూ అయితేనేమి, ప్రజలు ప్రతి ఒక్క పనిని గమనిస్తారు. విషయం అయితేనేమి, ల్యాండ్ టైటిలింగ్ విషయం ఒక్కటే ల్యాండ్ టైటిలింగ్ విషయం మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తన ఫోటో వేసుకున్నాడు, మీరు అది ఫోటో తీసేసి రాజముద్ర వేస్తున్నారు. సేమ్ టు సేమ్ డిట్టో దాన్ని దింపుతున్నారు అట్లే మీరు. ఓకేనా? లిక్కర్ ఇష్యూ ఆయన గవర్నమెంట్ ద్వారా చేశాడు. మీరు టెండర్ల ద్వారా ఇచ్చినా కూడా విడిగా అయిపోయినాయి. మేము ఎవరి భూములు వాళ్ళకు ఉండేటట్లు కాపాడుతాం. మేము వాళ్ళు కూడా అదే చేశారు. అభివృద్ధి ముసుగులో చేసిన దారుణాలు ప్రజలు ఒకటే గమనించారు. ఆఖరికి మీడియా కూడా గమనించలేకపోయింది. ప్రజలు ఒకరే గమనించినారు కాబట్టి వాళ్ళకి 2024లో అంత ఓటమి వచ్చింది. అభివృద్ధి ముసుగులో జరిగిన దారుణాల ఫలితమే వైసీపీ ఓటమి. ఒక మంచి పని చేసినట్లు పైన ఫోకస్ చేసి దాని కింద ఎన్ని అరాచకాలు చేశారనేది ప్రజలు గమనించారు. దానివల్లే ఈరోజు వైసీపీకి ఆ పరిస్థితి వచ్చింది. మేము అభివృద్ధిలోనే ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు.
ఓకేనా 2029లో పార్లమెంట్ వ్యాప్తంగా 7కు 7 నియోజకవర్గాలకు గెలిచి పార్టీకి మీరు గిఫ్ట్ ఇస్తారా? 100% ఇస్తాం. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఉంది. నో డౌట్. ఖచ్చితంగా ప్రజలకు ఆ నమ్మకం ఉంది, మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సార్ మీద ఎంత డెవలప్ చేస్తున్నారనేది మీకు కూడా తెలుసు, రాయలసీమ వాసిగా మీకు కూడా తెలుసు. రాయలసీమలో గత ప్రభుత్వాలు చేసినది కానీ సార్ చేస్తున్నా కానీ ప్రతి ఒక్కటి తెలుసు. ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నారు. నా పథకాలు అప్పులు చేసి పథకాలు ఎవరైనా చేయగలుగుతారు, ఎవరైనా చేస్తారు. విజనరీ కింద చంద్రబాబు నాయుడు గారు నేను తక్కువ చేయను. ఇప్పుడు ఆయన మంచి విజనరీ కాదు, ఆ విజనరీని రూపకల్పన చేసి దాన్ని నిజంగానే సాధిస్తున్నారు కదా, కళ్ళ ముందర సాధిస్తున్నారు కదా. అసలు లోకేష్ బాబు గారిని ఎంత తక్కువగా మాట్లాడారు. ఈరోజు ఆయన చాలా పరిణితి చెందిన నాయకుడు, నాలెడ్జ్ చాలా. ఇప్పుడు టచ్ చేసి చూడండి. ఇప్పుడు అవహేళనగా లోకేష్ గారికి సంబంధం లేదు. సినిమాలలో క్యారెక్టర్ లోకేష్ గారు 2.0 కాదు, సినిమాలలో క్యారెక్టర్లు పెట్టి అవహేళన చేశారు. కుటుంబ సభ్యులను చాలా నీచంగా మాట్లాడించారు. ఇవన్నీ ప్రజలు గమనించారు. వాళ్ళ ఓటమికి ఇది కూడా కారణమే కదా. ఈరోజు అదే లోకేష్ బాబు గారిని నాకు తెలిసి భారతదేశంలో ముఖ్యమంత్రి కొడుకులలో ఇంత టాలెంటెడ్, ఇంత ప్రజలకు అభివృద్ధి చూపించే నాయకుడు నన్ను చూపించండి నాకు. మీరు ఎక్కడైనా చూసుకోండి. ముఖ్యమంత్రులు కూడా అయినారు ముఖ్యమంత్రి కొడుకులు. కానీ ఒక ఐటీ మినిస్టర్గా, విద్యాశాఖ మంత్రిగా ఆయన రాష్ట్రానికి చేస్తున్న సేవను, ప్రజలకు నిరుద్యోగుల కోసం ఆయన బయట నుంచి తెస్తున్న పెట్టుబడులను ప్రతి ఒక్కరూ గమనించండి. ఎంత గొప్పగా ఉంటుందంటే నిజంగా ఆ స్థాయి నుంచి అరే తెలుగుదేశము 19 నుంచి 24 వరకు ఎంత ఘోరంగా మాట్లాడినారు. అలాంటి నాయకుడు ఈరోజు ఆయన కాలు కదిపితే మీద పడిపోతారు వీళ్ళంతా ఆరోపణలతో. భయం. చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి పరిపాలన అందిస్తున్నాడో, ప్రజలకు, నాయకులకు అంత భద్రత కల్పిస్తున్నాడు లోకేష్ బాబు గారు ఈ వైసీపీ రాక్షసుల నుంచి. ఓకే, ఖచ్చితంగా మీరు కూడా అలాగే కల్పించాలి. ఫైనల్గా ఒకటే అన్న, సుగవాసి కుటుంబం అంటే బలమైన కుటుంబం. ఇక్కడ తండ్రి బతికున్నప్పుడు అన్నదమ్ముల మధ్య మాటలు ఉన్నా లేకపోయినా అన్నదమ్ములు ఇద్దరు కూడా తండ్రి నేర్పించిన రాజకీయాలు నడిచారు, ఒకే పార్టీలో ఉన్నారు. ఈరోజు అన్నదమ్ములు ఇద్దరు కూడా వేరు పార్టీలో ఉన్నారు. అంటే 2 పార్టీలో ఉండడం వల్ల బలమా బలహీనత అనేది మీరే చూసుకోవాలి. ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా అదే ఆడ మీ అన్న సుబ్రహ్మణ్యం గారికి న్యాయం జరుగుతుందా లేదా తెలియదు. ఆల్రెడీ బైఫర్కేషన్ జరిగితే, డీలిమిటేషన్ జరిగితే లక్కిరెడ్డి వల్ల పూర్వ లక్కిరెడ్డిపల్లి వస్తుంది కాబట్టి అటువైపు వెళ్తే మీ అన్నకి అవకాశం అవకాశం ఉంటుంది, లేదా లేదు. అంటే ఇవన్నీ కూడా వివరించి అన్నను తిరిగి పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నాలు తమ్ముడు చేయడం లేదా? అన్న కలిసి వస్తే బలం పెరుగుతుంది, సుగవాసి కుటుంబానికి పూర్వవైభవం వస్తుంది. ఖచ్చితంగా ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటే ఒక పార్టీలో, అది ఎమ్మెల్యేగా మీరు పోటీ చేస్తారా, ఆయన పోటీ చేస్తాడా అనే సంబంధం లేకపోయినా అన్నదమ్ములు కలిసి పార్టీలో ఉంటే పాలకొండ రాయుడు గారి కుమారులుగా రాజకీయాల్లో ఎవరి దారి వాళ్ళదే అంతే. మంచి అనుకుని తెలుగుదేశం పార్టీని మంచి చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారని ఎవరు ఊహించుకునే మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావచ్చు. మీరేం ప్రయత్నం చేయరా అధ్యక్షుడిగా? అన్నారా కలిసి పని చేసుకుంటామనేసి? ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 2024లో ఆయన కొంతమంది రాజకీయాలకు వ్యతిరేకించి ఏదో ఆయన మీరు ఈరోజు అధ్యక్షుడిగా అన్నతో మాట్లాడరా? పార్టీ ఆదేశిస్తే నేను ఏమైనా చేస్తాను. అన్న పార్టీ కన్నా ముందు అన్న అయినంత మటుకు నేను రాజకీయంగా ఆయన వైసీపీలో ఉన్నాను, నేను తెలుగుదేశంలో ఉన్నాను. అన్న ఎందుకు వైసీపీలో ఎందుకు? మన శత్రు పార్టీ అది. నాన్న ఉన్నందరూ కలిసి ఉన్నారా, ఇద్దరం కలిసి పని చేసుకుంటాము. అయితే నువ్వు ఎమ్మెల్యేగా లేదా నేను ఎమ్మెల్యే అవుతాను, మనం ఇద్దరు ఒకే పార్టీలో ఉండాలి, నాన్న పేరు నిలబెట్టాలి, రా అన్న, మనం ఎందుకు బలహీనపడుతున్నామని చెప్పి. ఏమో మీరు చెప్పినారు కానీ ప్రయత్నం చేస్తాను, సార్తో కూడా మాట్లాడి మీరు చెప్పినారు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, ఏం దాంట్లో ఆలోచన. 2029లో మళ్ళా టీడీపీ జెండా పాతారా? పాతేది ఆల్రెడీ, ఇప్పుడు పాతే ఉంది కదా, మళ్ళా పాతారా? ఆ ఎగిరే సిద్ధంగా ఉన్నారు. ఆ ఎగిరే జెండాను కంటిన్యూగా ఎగరనిస్తాం అంతే. ఇప్పుడు మళ్ళా కొత్తగా మేము తెలుగుదేశం పాతాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే 2029 ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి ప్రసాద్ బాబు, అంతే కదా? అలా కాదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తిరిగి ఎమ్మెల్యేని చేస్తాం. ఓకే, రాజంపేట పార్లమెంట్లో కానీ రాయచోట్లో కానీ సార్ ఎవరిని అభ్యర్థిని పెట్టినా మేము, నాకు ఆశ ఉంది, నేను కాదని చెప్పను, కానీ సార్ ఎవరు అభ్యర్థిని పెట్టినా మేము సపోర్ట్ చేస్తాం. తెలుగుదేశం జెండా ఎగురుతూనే ఉంది, ఎగురుతూనే ఉంటుంది. ఆల్రెడీ 24లో ఎగిరింది, అలాగే కంటిన్యూ చేస్తాం.
ఎక్కడెక్కడైతే ఓడిపోయినారో దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ వర్గాలు లేకుండా పార్టీని బలోపేతం చేసి నిజమైన కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా మేము ముందరికి పోతాం అంతే. సరే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ ఇయర్, మరి ఎలా? ఎవరైనా సరే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజల కష్టాలను చూసేదానికి ఏ నాయకుడైనా పోవచ్చు, తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి పోయినా తప్పు లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏమంటే ఈసారి పాదయాత్రలో తెలుగుదేశం చేసిన అభివృద్ధే కనిపిస్తుంది తప్ప ఎక్కడ వ్యతిరేకత కనిపించదు. సూపర్ అన్న, సూపర్ చెప్పారు. చూద్దాము ఏం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఏం కనిపిస్తుంది చూద్దాం. తెలుగుదేశం చేసిన అభివృద్ధే కనిపిస్తుంది. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడా వేయని రోడ్లు కానీ వాళ్ళు ఏదైతే సర్వనాశనం చేశారో మౌలిక వసతులు అవన్నీ ఉపయోగించుకుంటూ ఆయన పాదయాత్ర జరగాలని కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఏదైతే డెవలప్మెంట్ చేశారో ఆంధ్రదేశాన్ని, ఆ వసతులన్నీ ఉపయోగించుకుంటూ ఆయన రాష్ట్రమంతా తిరగాల, తెలుగుదేశం పార్టీలో జరిగిన అభివృద్ధిని చూడాలా, ఆయన కూడా కళ్ళు తెరవాలని నేను అనుకుంటున్నాను. ఓకే, నాకు కరెక్ట్గా గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఫైనల్గా అడుగుతున్నా, మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్లమెంటులో అధ్యక్షుడిగా జనసేన బీజేపీకి సమాన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి సీట్ల పంపకాలు అన్యాయం జరగకుండా న్యాయం చేస్తారా మీరు? 100% చేస్తాం. దాంట్లో ఏం పొరపాటు లేదు. కలిసిమెలిసి 100% కలిసి ఉన్నారు. మీరు ఎవరైనా జనసేన వాళ్ళని కూడా అడగండి. ఏ చిన్న కార్యక్రమం జరిగినా మేము ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తున్నాం. వాళ్ళు మాకు ఇచ్చే గౌరవం మాకు ఇస్తున్నారు. అందరం కలిసి పనిచేస్తున్నాం. ఎక్కడన్నా 1-2 చోట్ల పోటీ తెలుగుదేశం వాళ్ళకు కానీ బీజేపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ ఏదన్నా వచ్చినప్పుడు మేము కోఆర్డినేషన్ చేసి మేము సర్దుతున్నాం. బీజేపీ నాయకురాలు జకియా ఖానం మాజీ ఎమ్మెల్సీ కలిసి ఆమెను కలుపుకొని పోతున్నారా? 100% కలుపుకొని పోతున్నామంటే మేము ఇక్కడ జరిగే కార్యక్రమాలకు మేము అన్నిటికీ పిలుస్తున్నాం. మరి మదనపల్లె జనసేన నాయకుడు రామాంజులను కావచ్చు, ఇటీవలే జనసేన పార్టీలో జరిగిన ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి, గుండాల రామచంద్ర, వీళ్ళందరినీ కూడా ఎలా కలుపుకొని పోవడం ఎవరు గుర్తించడం లేదంటున్నారు. అది వాళ్ళ పార్టీ చూసుకొని వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మాకు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తాడో దాని ప్రకారం పోతాము. వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని పెట్టారు, జిల్లా అధ్యక్షులను పెట్టారు. వీళ్ళను ఎవరైతే వాళ్ళు చెప్పిన పనులు మనం చేస్తాం తప్ప వాళ్ళ పార్టీలో అందరినీ కలిపే కార్యక్రమం మనం ఎందుకు చేస్తాము? కూటమి ఎమ్మెల్యే వల్ల రైల్వే కోడూరులో మీకు పార్టీ ప్రతిష్టకు మసకబారింది. దాన్ని ఎలా, ఆ మబ్బుల్ని ఎలా తుడిచేస్తారు? పూర్వ మళ్ళీ ఎలా? అది అతను ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగిందా, ముందు జరిగిందా ఏమనేది వాళ్ళ పార్టీ స్టాండ్. మొన్న పవన్ కళ్యాణ్ గారు పిలిచి విప్పు పదవి కూడా అతను రిజైన్ చేశాడు. దాని మీద వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ పార్టీ దాన్ని టేకప్ చేసింది. దాని మీద ఆయనది తప్పు ఉంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడు. వాళ్ళు నమ్మితే దాని మీద కంటిన్యూ చేస్తారు. ఒక సౌండ్ వచ్చిందంటే ఒక చేతి వల్ల ఏం రాదునా, ఏదైనా సౌండ్ వస్తే 2 చేతులతోనే వస్తుంది. ఖచ్చితంగా తప్పు అవడదని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ కార్యకర్తలకు, ఆ ప్రజలకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా మంచి నిర్ణయమే తీసుకుంటాడు. ఓకేనా? ఫైనల్గా ఆ రోజు నేను వచ్చిన రోజు మీ నాన్న సుగవాసి పాలకొండ సమాధి మీద గట్టిగా ప్రమాణం చేసి చెప్పారు. గట్టిగా మీరు సుగవాసి కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని వదిలిపెట్టము, సుగవాసి కుటుంబం పేరు మరింత ఇనుబడింపజేసేలా ప్రయత్నిస్తానని మీరు ప్రమాణం చేశారు దమ్ముగా. రోజు దానికి కట్టుబడి ఉన్నారు. అలాగే 100% చూస్తారు కదా. నేను ఆ రోజు ఏం చెప్పినానో దానికే కట్టుబడి ఉంటాను. ఓకే, దాంట్లో ఏం అనుమానం, ఎలాంటి మార్పు లేదు, మార్పే లేదునా, వదిలే ప్రసక్తే లేదు. 100% ఓకే, ఇంకా స్ట్రాంగ్గా తయారవుతాను తప్ప నా కళలో కూడా రాజీగా సుభాష్ కుటుంబానికి అన్యాయం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టాను. సమస్య లేదు. ఓకేనా? మీరు అదే దమ్ము ధైర్యంతో రాజకీయాల్లో ముందుకు పోవాలని కోరుకుంటున్నా. పార్టీ కూడా మీరు ఫ్యూచర్లో చూస్తారు. ఆ సౌమ్యుడు ప్రసాదే ఏమేం చేస్తాడో కూడా చూస్తారు. దానికి 100% నిజంగానే వదిలిపెట్టలేదు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా మటుకు వదిలిపెట్టను వాళ్ళను. 100% వదిలిపెట్టాను. నాన్నగారు లోటు ఏమైనా కనిపిస్తుందా? 100% నాకేదైతే శక్తి, నాకేదైతే ధైర్యం ఉందో నిజంగానే ఈ జనాలను చూసి, ఈ కార్యకర్తలను చూసి, ఆయన అభిమానులను చూసి నేను ముందరికి పోతాండా తప్ప ఆయన లేని లోటు నాకే కాదు చాలా మందికి ఉంది, జరుగుతుంది. ఇంకా ఏది మనం ఆపలేం కాబట్టి కార్యకర్తల లోటు మీరు భర్తీ చేస్తారా?
నా శక్తి వంచన లేకుండా చేస్తాను. ఖచ్చితంగా అన్న మీరు సువాస్ నిజాయితీగా వాళ్ళు ఎంత నిజాయితీగా ఈరోజు నిజంగా వాస్తవంగా మీరు ఇన్ని నియోజకవర్గాల్లో ఇంతమంది లీడర్లను చూసింటారు. నా మాదిరిగా స్ట్రగుల్ అయిన వాళ్ళను దాదాపు ఇంతవరకు 30 ఏళ్ళు నేను రాజకీయాల్లోకి వచ్చినా ఇంతవరకు పోటీ చేయకుండా స్ట్రగుల్ అవుతూ ఉన్న నా వెనకాల వీళ్ళు నిలబడి నాకు మద్దతు ఇస్తాను, నేను ముందరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు నేను వాస్తవంగా సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నాకు 2014లో కానీ 19లో కానీ 24లో కానీ నాకు చెప్పాడు. నేను దాని గురించి ఎప్పుడు అడగలేదు. కానీ ఎమ్మెల్సీలు ఖాళీ పడుతున్నాయి. అదే నేను అదే చెప్తున్నా. మీకు వచ్చే అవకాశం ఉందా? కాదా, అదే చెప్తున్నా. కార్యకర్తలే సోషల్ మీడియాలో ఇవ్వాలా నేను ఇంతవరకు నేను సార్ని అడగలేదు. ఎందుకంటే పార్టీలో ఈ కూటమి వచ్చిన తర్వాత ఎంతోమంది టికెట్లు త్యాగాలు చేశారు. ఎంతోమంది బాగా ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేలుగా ఉన్నోళ్ళు కూడా టికెట్లు వదులుకున్నారు. పార్టీకి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను కాదని చెప్పను. అయితే నేను ఇంతకుముందు అడిగింది కూడా ఒకటే, కమ్యూనిటీ పరంగా రాజంపేటలో బలిజ సామాజిక వర్గానికి ఏదన్నా ఎమ్మెల్సీ పదవి ఇస్తే నన్ను పరిగణలో తీసుకోమని చెప్పాను. అంతేగాని కార్యకర్తలు సోషల్ మీడియాలో పెడతానే ఉన్నారు కావాలా ఇయ్యాలా అని. పార్టీ ఖచ్చితంగా న్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తుంది. ఇద్దరున్నారు ఇక్కడ, బత్తాల చెంగల్రాయుడు అన్యాయం అయిపోయాడు. గత ఎన్నికల్లో మీ అన్నకు టికెట్ ఇచ్చి దూరం పెట్టారు. ఇక్కడ మీకు అన్యాయం జరిగింది. ఎవరికి న్యాయం జరిగింది? ఎవరికి ఇచ్చినా సంతోషమే. దాంట్లో బత్తాల చెంగల్రాయుడు గారు పార్టీలో ఉన్నారు ఇప్పుడు? ఎందుకు లేరు, ఉన్నారా? మీతో కలిసిమెలిసి పని చేస్తున్నారా? కలుస్తున్నారు. మరి ఎమ్మెల్సీ సార్ మీకు వచ్చే అవకాశం ఉందా లేదా? నా ప్రయత్నం నేను చేసుకుంటానన్నా, ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాను. సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది, మీరే చేయిస్తున్నారా? నేను అదే మీకు క్లారిటీ ఇచ్చింది అదే. నేను ఇంతవరకు అడగలేదు సార్ని. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా, అడుగుతాను కాక కానీ గుర్తు చేయాలి కదా. అడుగుతాను సార్ని కూడా అడుగుతాను, నేను కాదని చెప్పడం లేదు. మన వెనకాల నడిపించే వాళ్ళు మనల్ని ఏది ఆశించకుండా నా వెంట ఇన్నేళ్ళు పని చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టే పని కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని కానీ, మనల్ని నమ్మి మన వెనకాల నిలిచిన వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదని నమ్మి ముందరికి పోయేవాడినే తప్ప, దాంట్లో మీకు నేను కొద్దిగా సౌమ్యుడిగా కనిపించిండొచ్చు, ఇంకోటి కనిపించిండొచ్చు. ఒకరిని కొట్టి ఒకరిని తిట్టి ఏమి రాజకీయాలు చేస్తామున్నా? వాళ్ళ ఇంట్లో కుటుంబం ఉంటుంది, వాళ్ళ పిల్లోళ్ళు ఉంటారు. ఒకరిని మన ఇంట్లో ఎవరన్నా తిడితే వాళ్ళ కుటుంబం మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందనేది ఆలోచించుకోవాలి ఏ లీడర్ అయినా. జిల్లా అధ్యక్షుడిగా ఇంత చేస్తున్నారు కదా మీరు, ఈ గంజాయి మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు? మదనపల్లిలో గంజాయి విచ్చలవిడి అంటే కదా, మీ పార్టీ నాయకుడి కుమారుడు ఈ గంజాయి విక్రయాల్లో హస్తం ఉంది అని రాశారు. ఒక పనికిమాలిన నా కొడుకులు చేసిన ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళని దగ్గర నుంచి చూసి వాళ్ళు ఆ పిల్లోడు రోజుకి ఎన్నిసార్లు నమాజ్ చేస్తాడు, ఏం చేస్తాడు, ఆ పిల్లోని క్వాలిఫికేషన్ ఏమి, ఏదో ఒక బుడద తీసుకొని మకం మీద వేస్తే కడుక్కుండే దానికి టైం పడుతుందిలే వీళ్ళకు అని చెప్పి వేయడం కరెక్ట్ కాదు. అదే నేను చెప్తున్నా. మేము కూడా చాలా ఆరోపణలు చేయొచ్చు, అధికారం ఉంది, చాలా చేయొచ్చు. ఒకరిని నిజంగానే వీళ్ళు గంజాయి అమ్ముతారని కూడా సృష్టించవచ్చు. ఎందుకు చేయడం లేదు తెలుగుదేశం ప్రభుత్వం అలా? ఆ పిల్లోని గురించి ఏమన్నా తెలుసా వాళ్ళకు? నాన్నకు సహాయ సహకారంగా ఆయన ఊర్లో లేనప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటే దాన్ని రాజకీయంగా ఎదుర్కొనలేక వాళ్ళు ఏదో బుడద తీసి మీదేసేస్తే, అంత పెద్ద వ్యక్తులకు గంజాయి అమ్ముకొని వాళ్ళు ఆయన వక్ఫ్ బోర్డు స్థలాన్ని కొన్ని 100 ఎకరాలను 100 కోట్ల ఆస్తిని 15 ఎకరాలు 20 ఎకరాల భూమిని కాపాడి ఈరోజు వక్ఫ్ బోర్డుకు ఆదాయము, హాస్పిటల్, స్కూళ్ళు అన్ని కట్టేటోళ్ళు వాళ్ళు గంజాయి అమ్ముతానంటే మీరెట్లా అడుగుతారు? అడుగుతున్నా. అదే ఆరోపణలు అడిగినారు, నేను క్లారిటీ ఇవ్వాలి. తిరుపతి గోవిందరాజ స్వామి గుడి దగ్గరే గంజాయి అమ్మినోళ్ళు మదనపల్లిలో అమ్మరా? ఎవరు అమ్మినారు? గోవిందరాజ స్వామి గుడి దగ్గర దొరికారు కదా పోలీసులకు కూడా. ఎవరు అంటే మాకెట్టే తెలుసు? మీ ప్రభుత్వ హయాంలో ఎవడోడో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చాలా మంది చేస్తూ ఉంటారు. మీకు పోలీస్ వ్యవస్థ ఉంటుంది కదా, ఎందుకుంటన్నా ఇది ఇంత వైసీపీ ప్రభుత్వంలో పెంచి పోషించినవి మేము క్లీన్ చేసుకుంటూ వచ్చేదానికి టైం పడుతుంది అంతే.
ఖచ్చితంగానా ఒకే రోజు క్లీన్ కాదు ఏది. మదనపల్లిలో గంజాయిని క్లీన్ చేస్తారా? 100% మదనపల్లిలో ఎందుకున్నా రాష్ట్రంలోనే చేస్తారు. ఏం చేస్తారన్న, హైవేకి కూతబెట్టి దూరంలో అక్రమ నకిలీ మద్యం తయారు చేసి కేసులు అమ్మితేనే. ఏం వైసీపీ వాళ్ళు వచ్చి పట్టుకున్నారనా? వైసీపీ వాళ్ళు వచ్చి పట్టుకున్నారా? తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం ఇన్ఛార్జులు ఆరోపణలు ఉన్నా ఎక్కడా వెనుకాడకుండా వాళ్ళని పట్టుకొని పార్టీ నుంచి పక్కన పెట్టి విచారణ చేపడుతుంది. మరి ఇంత అందులో నిజాయితీ ఆరోపణలు లేకుండా ఇలాంటి ఎందుకు పట్టుకోలేకపోయారు? కాదు, కోర్టుకు పోయి అతను బెయిల్ తెచ్చుకునేంత వరకు కూడా ఎందుకు పట్టుకోలేకపోయారు? అదిలో స్వతంత్ర సంగ్రామంలో పోరాటం చేసి వచ్చిన వ్యక్తిలాగా అతను రాగానే నియోజకవర్గంలోకి బెయిల్ తీసుకొని అసలు బాణాసంచా పేల్చి గ్రీన్ కార్ ఎర్ర తివాచి పరిచి రాణించారు కదా. జయచంద్రారెడ్డి గురించి పార్టీ నుంచి పేరు అనలేదండి, నాకు సంబంధం లేదు. అదే పార్టీ నుంచి సస్పెండ్ కాకముందు మేము మాట్లాడచ్చు, కానీ సస్పెండ్ అయిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా మేము మాట్లాడలేము. అతని మీద విచారణ జరుగుతుంది, కోర్టులలో ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు అయినా, బెయిల్ తెచ్చుకున్నాడు. ఆయన నిరూపించుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకే వస్తాడేమో తెలియదు కదా. ఏం తప్పు లేకపోతే 100% టికెట్ ఇచ్చిన వాళ్ళని లోపలికి ఆహ్వానించలేము. ఇక్కడ ఎవరిని ఆపలేరు. నేను క్లియర్గా చెప్తున్నా, పార్టీ మీద అభిమానం ఉండేటోళ్ళు, పార్టీలో ఉండేటోళ్ళ కింద మనం పనిచేయాలి తప్ప ఇక్కడ నన్ను ఇంకోటి దక్కలేడు, నేను ఇంకొన్ని దక్కలేను, ఎన్ని ఛాలెంజ్లు ఏమైనా చేయొచ్చు. కానీ బయట ఈడ పార్టీ సిస్టమ్ ఉంటుంది, పార్టీ ప్రకారం మొత్తం ఈడ గ్రూపులు, కుటుంబాలు ఇవన్నీ పాతకాలం. రాంప్రసాద్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పినారు, ఏ కుటుంబానికి ఓట్లు లేవు. నిజంగా అన్నీ ఉండేటివన్నీ తెలుగుదేశం పార్టీ ఓట్లే. దాన్ని నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఇలాగే మీరు కలిసిమెలిసి ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి అండాదండగా నిలబడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ.